సాయితేజ గారు నమస్తే అండి. నమస్తే సార్, సాయితేజ వినిపిస్తుందా మీకు? గారు వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? వినపడుతుంది సార్, క్లియర్. పిల్లలు గారు నమస్కారం, వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్. రవిజీ గారు నమస్తే అండి. నమస్తే. పరిచయం సిద్ధం చేసుకున్నారు కదండి? మీరు వీడియో ఆఫ్ చేసుకున్నట్టున్నారు. వీడియో ఆన్ చేయండి. ఆన్ చేస్తా. రవిజీ గారు వీడియో ఆడియో రెండు ఆఫ్ చేసుకున్నారు. రవిజీ గారు రవిజీ గారు వీడియో ఆడియో ఆఫ్ చేసుకున్నారు. వచ్చింది చూడండి. నమస్కారం. ఆడియో రావట్లేదు. నమస్తే సార్, వచ్చింది సార్. అయ్యా నమస్కారం సార్. ప్రయాణంలో ట్రావెలింగ్ లో ఉన్నాను. శ్రీరంగపట్నం. అమ్మగారు మీరునండి? రావట్లేదు సార్. ఈవేళ దాస్ గారికి వచ్చి మీరే కదండి? నేనే. ఓకే సార్, సంతోషం సార్. ఎవరు రావాలి? అదే శ్రీనివాస్ గారు ఇప్పుడే ఫోన్ చేశారండి, వస్తున్నారండి. ఇంకా దాస్ గారు కూడా రాలేదండి. దాస్ గారి నెంబర్ మీరు కాంటాక్ట్ చేశారండి? సారేనండి. నాకు కాన్ఫరెన్స్ చేసి రాదు సరిగ్గా. దాస్ గారు మీరు కాంటాక్ట్ చేశారండి దాస్ గారిని? కాంటాక్ట్ చేశాను నేను. ఇంకా రాలేదు లైన్ లోకి ఆయన నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఇప్పుడు ఇందులో ఉంది, ఫోన్ లో ఉంది. అదే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వచ్చారండి. నమస్తే శ్రీనివాస్. దాస్ గారిని కాంటాక్ట్ లో తీసుకోవాలండి. నమస్తే అండి. దాస్ గారు కూడా వచ్చారు. బాలమోహన్ దాస్ గారు వచ్చారు. నమస్కారం బాలమోహన్ దాస్ గారు. నమస్కారం. నమస్కారం రగజారు శ్రీనివాస్. నమస్కారం సార్. దాస్ గారు దవేజీ. మేము తలుచుకున్నాం. దవేజీ గారు నమస్కారం. నమస్కారం. కార్ లో ఉన్నట్టుంది. అవునండి, నేను శ్రీరంగపట్నంలో ఉన్నానండి. ఓకే. ఎంసి దాస్ గారు ఇంకా రావాలి, వెయిట్ చేస్తున్నాం. వస్తున్నారు ఒకరికి. శ్రీనివాస్ కూడా ట్రావెల్ చేస్తున్నారు మీరు కూడా? ఓకే. నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను సార్. ఇవాళ పాలకొల్లులో ఒక కార్యక్రమం పెళ్ళి సార్, ఫ్రెండ్స్ ది. వాళ్ళ పాప చూసుకుని ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది.
నేను 16వ తారీఖు వస్తాను సార్, వచ్చి మేడం గారికి కనిపిస్తాను సార్. అలాగే అలాగే. అది తనకే కొంచెం ఈ ప్రాబ్లం లేదా ఆహా. నాకు రాలేదు. మనోజ్యోతి కార్యక్రమానికి వస్తాను కదా సార్, అప్పుడు వచ్చినప్పుడు కల్పిస్తాను సార్. దాస్ గారు కూడా వస్తారు తప్పకుండా. అనుకుంటారు రోజు కార్యక్రమానికి. నేను వస్తాను. అదే అదే. రామచంద్రరాజు గారు కూడా వచ్చినట్టున్నారు. స్వాగతం రామచంద్రరాజు గారు. రామచంద్రరాజు గారు స్వాగతం సార్. ఎంసీ భాస్కర్ రావు. హరిప్రియ గారు స్వాగతం. రామ్ కేశరాజు స్వాగతం. లలిత్ కుమార్ గారు స్వాగతం. అందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఎంసీ భాస్కర్. శ్రీనివాస్ గారు, ఎంసీ భాస్కర్ వచ్చారా సార్? రామచంద్రరాజు గారు దవిజీ గారు, ఎంసీ దాస్ గారు వచ్చారా సార్? ఇంకా రాలేదండి. వారితో ఇప్పుడే మాట్లాడారు. ఎంసీ దాస్ గారితో వస్తున్నారు. సరే సార్, సరే సార్. తేజ, రికార్డింగ్ ద కాల్ మొత్తం వీడియో అంతా కదా? చేస్తున్నారు సార్ సార్. రికార్డ్ అవుతుంది. మొత్తం Yes, రికార్డ్ అవుతుంది. మనము రేపు సాయంత్రం లోపల ప్రీవియస్ 2, 3 ఇది కూడా 4 కూడా రేపు ఈవినింగ్ కల్లా ఇది అప్లోడ్ చేసేసేయాలండి. సరే సార్, అయితే నాకు క్రెడెన్షియల్స్ రాగానే నేను వెంటనే అప్లోడ్ చేసేస్తాను. కొల్లూరు గారు థంబ్నెయిల్ ఏమేమి ఉండాలన్నది కొంచెం రాజేష్ తో మాట్లాడి దాన్ని ప్రిపేర్ చేయించండి. శివరామకృష్ణ గారు స్వాగతం అండి. ఎంసీ దాస్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ. దాసోహం. ఆయుష్మాన్ భవ, సుఖీ భవ, విజయీ భవ. ధన్యోహం. దిగ్విజయీ భవ. దిగ్విజయీ భవ. పక్కన దవేజీ కొంత ఏదో వినిపిస్తుంది. అవునండి. బాలమోహన్ దాస్ గారు కూడా అగ్రజుడు ఉన్నారు. నాకు అగ్రజుడు ఆయన. గంటి ముత్యాలరావు గారు ఉన్నారు. స్వాగతం. అయ్యా నమస్కారం. రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు. ముత్యాలరావు గారికి నమస్కారం అండి. హాస్య ప్రియులందరికీ జంధ్యాల వందనాలకు కొద్దిగా ఒక విశేషం చేర్చాం. దాన్ని జంధ్యాల వందనాలు అందాం. నేను నరసాపురం వందనాలు అంటానండి. నేను నరసాపురం వందనాలు అంటాను. ఎందుకంటే మాకు ఎక్కువ హక్కు ఉంది. కాదు, మీ ఊళ్ళో పుట్టాడు కాబట్టి. పుట్టారు కాబట్టి. వంగ శ్రీనివాస్ గారు స్వాగతం. మహాశయ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. అయ్యా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు నమస్కారం. అందరూ ఒక్కరొక్కరుగా ఇందులో జాయిన్ అవుతున్నారు. జంధ్యాల కలుపుతున్నాడు అందరినీ పిలుస్తున్నారు. రండి రండి. తర్వాత గురువు గారు, పోగులన్నీ కలిస్తేనే జంజం.
అది రస యోగులందరూ కలిస్తేనే జంజాలు అంటున్నా. అది కరెక్ట్ కరెక్ట్. రసజ్ఞుల సరే. కలయిక, ఆ, రసజ్ఞుల ఆ, కలయిక. ఆ, కొల్లూరు గారు ప్రారంభించండి. మనం ఇది అందరికీ తెలియజేసేది ఏమిటంటే ముఖ్యంగా ఆ, ఇది ఇది ఈ మొత్తం వీడియో అంతా కూడా రికార్డింగ్ అవుతుంది. దీనిని మనము యూట్యూబ్ లో దీన్ని మంచి థంబ్నెయిల్ పెట్టి దీన్ని ఈ కార్యక్రమం అంతా కూడా మనం యూట్యూబ్ లో దీన్ని మనము కొన్ని లక్షల మందికి దీన్ని అందేలా మనం ప్రయత్నం చేస్తాము సోషల్ మీడియా ద్వారా. సో ఎంసీ దాస్ గారితో మనము వారితోటి వారి జంజాల గారితో ఉన్నటువంటి వారి జీవన గమనాన్ని అలాగే అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఎవరన్నా ముఖాముఖి వారితో మాట్లాడాలంటే కూడా మీరు మాట్లాడచ్చు. అది తర్వాత వారి యొక్క వాగ్దాటి కంప్లీట్ అయిన తర్వాత మనమందరం కూడా వారితో కలిసి ముఖాముఖి ముఖే మనం అందరం కూడా మాట్లాడచ్చని మీ అందరికి మనవి చేసుకుంటూ ఆంధ్ర సారస్వత పరిషత్తు సమన్వయకర్త కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నా శతసహస్ర నమస్సులు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటూ మనం కొన్ని వాక్యాలు విన్నాం. అలాగే జంధ్యాల గారి మార్పు లేకుండా, జంధ్యాల గారి యొక్క మాటలు లేకుండా వినకుండా ఉండరు అన్నది అతిశయోక్తి కాదు. ఆంధ్రమేవ జైతే అన్నటువంటి నినాదంతో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రస్థానిస్తుంది. ఆ ప్రస్థానంలో భాగంగా ఈ రోజు హాస్యప్రేమ శ్రీ జంధ్యాల వారి రచనల్లో తెలుగు సౌరభం ప్రధాన వక్త శ్రీ జంధ్యాల వారి ఆత్మీయ మిత్రులు, రోటరీ అంతర్జాతీయ సంస్థ పూర్వపు గవర్నర్ డాక్టర్ ఎంసి దాస్ గారి కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం. వారికి ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున శుభ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానంలో ఆసీన డాక్టర్ గజ శ్రీనివాస్ గారికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన మహాసహస్రావధాని గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారికి, శ్రీ బాబుశ్రీ గారికి, ముఖ్య సమన్వయకర్త శ్రీ కేశరాజు రాంప్రసాద్ గారికి, శ్రీ పి రామచంద్రరాజు గారికి, రెడ్డప్ప దవేసి గారికి, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో, అనేక మండలాల్లో, అనేక గ్రామాల్లో కూడా కార్యకర్తలు దీనికి సంఘాలుగా తెలుగు సాహిత్య పలకీని మోస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మనకి లైన్ లో వస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించిన డాక్టర్ గజ శ్రీనివాస్ గారి ప్రారంభ పలుకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంజాల గారితో నాకున్నటువంటి అనుబంధం కానివ్వండి, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక అధ్యక్షుడిగా కానివ్వండి, ఇది ఒక చాలా ఆర్ద్రమైనటువంటి వేదికగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా జంజాల గారిని ఏరా ఒరే ఏమిటి నువ్వు అని అత్యంత ఆత్మీయమైనటువంటి సంభాషణతో నిత్యము ఆలింగనం చేసుకునేటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఎంసి దాస్ గారు. వారిద్దరి యొక్క అంటే చాలా యంగ్ యుక్త వయస్సు నుంచి కూడా వారిద్దరి యొక్క జీవన గమనం నేను అనేక సార్లు ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలుగు భాషలో ఎంతో గొప్ప సౌరభం ఉందని, తెలుగు భాషే గొప్ప పరిమళిస్తుంది, నిత్యము పరిమళించే భాష అని మనం అందరం చెప్పుకుంటాం. అది పింగళి గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, సత్యానంద్ కావచ్చు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ సంభాషణ రీతుల్లో తెలుగు యొక్క సౌరభాన్ని అద్భుతంగా వెదజల్లారు మనందరికీ కూడా. ఇందాక డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరు చెప్పినట్లుగా నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, ఇవన్నీ కూడా రోజు అందరూ మాట్లాడుకునేటువంటి భాషల్లో వచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాగే ఎన్నో క్యారెక్టర్స్ ని, ఎన్నో ఉత్తమమైనటువంటి స్పృశించినటువంటి క్యారెక్టర్స్ ని స్పృశించినటువంటి వ్యక్తి జంజాల్ గారు. ఆ క్యారెక్టర్స్ ద్వారా గొప్ప గొప్ప తెలుగు పలుకులు పలికిచ్చాడు ఆయన. నాటక రంగంలో కానివ్వండి,
సినిమా రంగంలో కానివ్వండి, లేకపోతే వేదికల పైన కానివ్వండి. ముఖ్యంగా ఆయనతో నేను ఆయన ఆఖరి చిత్రం విచిత్రం సినిమాలో నేను హీరోగా నటించడము, దానికి ముందు నుంచి ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ నుంచి కూడా నేను ఆయనతోటి అనేక దేశాలు తిరగడము, అనేక వేదికలు పంచుకోవడము, ఇంట్లో నన్ను ఒక బిడ్డలాగా చూసినటువంటి వ్యక్తి జంజాల గారు. జంజాల గారిని ఇవాళ ఆయన భూమి మీద లేకపోయినా ఎప్పుడు నేను ఎంసి దాస్ గారిని చూసినా నాకు జంజాల గారు గుర్తొస్తారు. ఎందువల్లంటే వారిద్దరిని ప్రత్యక్షంగా నేను చూశాను. వారిద్దరూ ఎలా సంభాషించుకుంటారు ఫోన్లో. ఈయన ఫోన్లో మాట్లాడితే బేస్ తగ్గిందేంటరా అని మాట్లాడటము, వారిద్దరూ వేసుకునేటువంటి చలోక్తులు, అంటే కొన్ని చెప్పుకోలేని, అంటే ఇటువంటి జూమ్ కాల్లో చెప్పుకోలేనటువంటి చలోక్తులు కూడా వేసుకున్నటువంటి స్నేహ సంపద వారిద్దరిది. అంటే కొన్ని పబ్లిక్ లో చెప్పుకోలేనటువంటివి. ఇక ఆయనతోటి ఎంతో మంది యాక్టర్స్ ఆయనతో కలిసి ప్రవహించారు, అదంతా వేరే. కానీ ఒక వెన్నకోట విజయరాము, ఒక ఎంసి దాసు, వీళ్ళందరి ప్రయాణం వేరే. ఇది ఇక జంజాల గురించి ఎవరన్నా చెప్పాలి అంటే, అది అద్భుతంగా చెప్పాలంటే అది ఎంసి దాస్ గారు మాత్రమే నేను చెప్పగలను. ఆయన జంజాల గారు చనిపోయిన రోజు నేను వారికి ఫోన్ చేశాను, ఎంసి దాస్ గారికి, అయ్యా ఇలా తెలిసింది, మీరు బయలుదేరి రండి అని. జంజాల గారు వారి యొక్క పార్థివ శరీరం ఉంటే ఈయన కరెక్ట్ గా కారు దిగారు, అక్కడ నుంచున్నారు గేట్ దగ్గర. ఈయన అన్న మాట ఏంటంటే, వీడికి ఇంత తొందర ఏంటి వీడికి అని ఆయన మమ్మల్ని అందరినీ తోసుకుని వెళ్ళిపోయిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. అంటే ఆ రోజు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వచ్చారు, కానీ వారిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ పలుకు, ఆ కమ్మనైనటువంటి స్నేహము, ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఎంసి దాస్ గారు మాత్రమే దీని గురించి బాగా, ఇప్పుడు సినిమా వాళ్ళు అనుకుంటే రకరకాలుగా ఆయన ఈ సినిమాలు ఈ డైలాగ్ అన్నారంటే, ఈ డైలాగ్ అన్నారు చెప్పచ్చు. కానీ రిహార్సల్ వేస్తున్నటువంటి సందర్భం నుంచి ఆయన ఎలాగా వారి జంజాల గారి తల్లిదండ్రులతోటి ఆయనకు ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, అనురాగం, ఒక బిడ్డలాగా ఎంసి దాస్ గారు వారి చూడడము, ఇవన్నీ ఇది జంజాల జీవితం పుస్తకాల్లో ఎంసి దాసు కొన్ని పేజీలు ఉన్నాయి ఆయన జీవితంలో. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఒక జీవన గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి తెలుగు సౌరభాన్ని మనకు ఒక గంట సేపు, 45 నిమిషాల సేపు మనల్ని ఒక్కసారి జంజాల గుర్తుల్లోకి తీసుకెళ్ళడానికి, ఆయన భాషా పటిమలోకి, ఆయనలో ఉన్నటువంటి చమత్కారం కానివ్వండి, వ్యంగ్యం కానివ్వండి, హాస్యం కానివ్వండి, ఇవన్నీ. ఇప్పుడు చింతపల్లి రమణ గారు ప్రముఖ సినీ రచయిత, అమ్మోరు, అరుంధతి ఇవన్నీ రాసిన ఆయన కూడా ఇవాళ మన జూమ్ కాల్లో ఉన్నారు. ఇవాళ అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులందరూ కూడా వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు. సో దీని ఇవాళ ఎంసి దాస్ గారి గురించి చాలా చెప్పాలి. నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మా రెడ్డప్ప దవేజీకి పరిచయం చేయడానికి ఏమి ఉండదు. అందుకని నేను ఓన్లీ ఆత్మీయత వరకే మాట్లాడుతున్నా. తర్వాత ఎంసి దాస్ గారి యొక్క జీవన తరంగాల గురించి మా రెడ్డప్ప దవేజీ గారు మాట్లాడతారని మనవి చేసుకుంటూ, ఎంసి దాస్ గారు నేను అడిగిన వెంటనే, నేను రావాలండి మీరు అని అంటే, అయ్యో తప్పకుండానయ్యా అన్నారు. సో మీరు రావడం ఆంధ్ర సారస్వత పరిషత్ వేదికకి ఒక గొప్ప గౌరవం కలిగిందని ఎంసి దాస్ గారికి నేను మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఎస్ఆర్ఎస్ కొల్లూరు గారిని తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. కొల్లూరు గారు. ధన్యవాదాలండి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా లబ్ధ ప్రతిష్ఠులను తీసుకురావడం, ఆ లబ్ధ ప్రతిష్ఠుల్ని గురించి చెప్పేటువంటి ప్రసంగించే వక్త కూడా అంత లబ్ధ ప్రతిష్ఠను తీసుకురావడం డాక్టర్ గజ శ్రీనివాస్ గారికి చెల్లింది. ఈ రోజు జంధ్యాల వారి గురించి ప్రధాన వక్తగా మాట్లాడడానికి డాక్టర్ ఎంసి దాస్ గారి గురించి ఇంచుమించు మాలాంటి వాళ్ళకి ఇంకా మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చు. అప్పుడు గజ శ్రీనివాస్ గారి మాటల్లో మనం విన్నాం. వారికి సభా సంప్రదాయం ప్రకారం పరిచయం చేయవలసిందిగా ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ శ్రీ రెడ్డప్ప దవేజీ గారిని సవినయంగా కోరుతున్నాను. దవేజీ గారు. సభకు నమస్కారం. సదస్సులందరికీ స్వాగతం. ఇవాళ జీవితంలో అతి కష్టమైన కార్యక్రమంలో వచ్చాను నేను అనుకోకుండా. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎలా అన్నట్టు జంధ్యాల గారిని పరిచయం చేయడం అనేది ఈజీగా ఉంటుందేమో కానీ
ఎంసీ దాస్ గారికి జంజాల గారికి ఉన్న పరిచయం చేయడం అనేది చాలా కష్టం. ఎంసీ దాస్ ఈ పేరు ఎక్కడో విన్నట్టే ఉంది కదా? అవును, విన్నట్టే ఉంది. ఎంసీ దాస్ గా పేరున్న ఈ మనిషి అసలు పేరు మండ చిరంజీవి దాస్. ఆయన శ్రీకాకుళంలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన మనిషి. అంతేకాదు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో బీకామ్ డిగ్రీ చేసుకుని, ఆ తర్వాత ఎంకామ్ చేసుకుని, పిహెచ్డి చేసుకుని, తర్వాత కలకత్తాలో ఆయన జీవితాన్ని ప్రారంభించారు, ఉద్యోగ జీవితాన్ని. కలకత్తా నుంచి బందర్ జాతీయ కళాశాల మీదుగా విజయవాడ లైలా కళాశాల దగ్గరకు వచ్చి అక్కడ నిలబడింది లంగర్. ఆ కృష్ణా ఒడ్డున లంగర్ వేసిన ఎంసీ దాస్ గారు ప్రపంచవ్యాప్తంగా, కృష్ణుడు ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా తెలిసాడో అట్లా ఈయన కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసారు. ఎందుకంటే తొలినాట తొమ్మిదవ సంవత్సరంలోనే వేదిక మీద అడుగుపెట్టిన మహా వ్యక్తి ఎంసీ దాస్. కన్యాశుల్కం నాటకంలో కర్ణాటక శాస్త్రి శిష్యుడిగా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆ రోజున తన తోటి సహ ప్రదర్శకులు ఎవరంటే రామప్ప పంతులుగా జేవి స్వామియాజులు, గిరీశంగా జేవి రమణమూర్తి గారు గిరీశంగాను, ఇలాంటి పెద్దలందరితోటి కలిపి ఆ కన్యాశుల్కం నాటకంతో తొలి ప్రారంభం, తొలి అడుగు వేశారు. అసలు తెలుగు నాటక సాహిత్యమే, ముఖ్యంగా వ్యావహారిక నాటక సాహిత్యం అంతా తొలి అడుగు కన్యాశుల్కం అయితే, మా ఎంసీ దాస్ గారి వేదిక మీద తొలి అడుగు కూడా కన్యాశుల్కం కావడం గొప్ప విశేషం. అట్లాంటి ఎంసీ దాస్ గారిని ఏమని పరిచయం చేయను నేను? నాటకాల దర్శకుడిగా పరిచయం చేయనా, నాటకాల్లో నటుడిగా పరిచయం చేయనా, లేకపోతే నాటక పరిషత్తులకి నిర్వాహకుడిగా పరిచయం చేయనా, లేకపోతే ఒక అద్భుతమైన కామర్స్ లెక్చరర్గా పరిచయం చేయనా, లేదు అంటే ఒక రోటరీ మహనీయుడిగా పరిచయం చేయనా, ఒక రోటరీ గవర్నర్గా పరిచయం చేయనా, లేకపోతే ఒక రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్, టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా పరిచయం చేయనా? ఏమని పరిచయం చేయాలి అంటే ఇటు పరిచయం చేయొచ్చు, ఇటు పరిచయం చేయలేకపోవచ్చు కూడా. అట్లాంటి వ్యక్తి సముద్రానికి సముద్రమే, ఆకాశానికి ఆకాశమే. వాటిని పోల్చడానికి కానీ లేకపోతే వివరించడానికి కానీ ఇంకేమీ ఉండవు వాటి తర్వాత. సరిగ్గా అటువంటి వ్యక్తి మా ఎంసీ దాస్ గారు. ఎందుకంటే ఎగ్దిన్గా సుల్తాన్, లేకపోతే గుండెలు మార్చబడును, సంధ్యారాగంలో శంఖారావం, ఈ నాటకాలన్నిటికీ ఆయనే దర్శకత్వం. జంజాల గారి రచన, ఈయన దర్శకత్వం. వీరి దర్శకత్వంలో ముఖ్యంగా ఎగ్దిన్గా సుల్తాన్ ఒక విప్లవాన్ని సృష్టించింది. అలాగే గుండెలు మార్చబడును, అది కూడా విప్లవాన్ని సృష్టించింది. సంధ్యారాగంలో శంఖారావం అయితే ఆ రోజుల్లో ఎక్కడ ఏ పరిషత్తులో సంధ్యారాగంలో శంఖారావం ప్రదర్శించినా తప్పనిసరిగా దానికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడక్షన్ కొట్టుకోవాల్సిందే, ఇంకో దారే లేదు. వాళ్ళు వచ్చారంటే అది తప్ప మిగతా అని లెక్కెట్టుకునేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ మనకి సెకండ్ డైరెక్షన్ ఉన్నట్టు. అలాంటి స్థితిలోకి తీసుకొచ్చి ఆ నాటకానికి అంతటి మహోన్నతమైన స్థితిని కలిగించిన వారు ఎంసీ దాస్ గారు. ఇది ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేస్తున్నాం దాస్ గారికి. వారు నర్సరావుపేటలో ఈ నాటకం వేస్తున్నప్పుడు, సంధ్యారాగంలో శంకరారావు నాటకం వేస్తున్నప్పుడు విపరీతమైన వర్షం, కానీ ఒక్క ప్రేక్షకుడు కూడా కదలలేదు. అంతటి విపరీతమైన వర్షంలో ఎవరు కూడా కదలకుండా తడిసిపోతూ కూడా పూర్తిగా తడిసిపోయి అలా చూస్తూ కూర్చునిపోయారు, కానీ కనీసం నించోని కూడా నించోలేదండి ఎవరన్నా. ఇది బహుశా నాటకరంగ చరిత్రలో ఎవరికి లేదేమో రికార్డు. ఒక్క జంజాల గారికి, ఎంసీ దాస్ గారికి సంబంధించి ఈ రికార్డు నిలబడింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఆ రోజు నాటకంలో ఆ పరిషత్తులో ఉన్న ప్రైజులను అడిగే వచ్చేసాయి, మొత్తం అన్ని ప్రైజులను. అంతేకాదు రోటరీలో చాలా దగ్గర నుంచి పరిశీలించాను నేను ఎంసీ దాస్ గారిని. ఆయనకున్నంత సేవా దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు చేయడమే, చెప్పడం ఎప్పుడు లేదు. ఏదైనా సరే నిమిషాల మీద ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే వెంటనే ఆర్థించేస్తే ఏం చేసేవారు మా అందరి చేత. ఆయన గవర్నర్గా ఉండగా ఆయనతో కలిసి పనిచేసిన అదృష్టం నాకు దక్కింది. అంతేకాదు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయనేమి కోట్లకు పడగలెత్తిన మనిషి కాదు, కానీ ఆయన జీవితంలో, ఉద్యోగ జీవితంలో వచ్చిన బెనిఫిట్ అన్నింటినీ రోటరీకి ఇచ్చేసారు ఆయన. అంతటి మహాదాత, పైకి చెప్పుకోని దాత. రోటరీలో అత్యున్నత శిఖరాలకు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడ కూడా నేను ఇంత శిఖరం మీద ఉన్నాను అని చెప్పి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన విద్యార్థులు మాత్రం మేము ఎంసీ దాస్ గారి శిష్యుడు అని చెప్పి
గర్వంగా చెప్పుకుని తలెత్తుకు తిరగలిగే ఒక నిజమైన గురువు ఎంసి దాస్ గారు. అంతేకాదు ఎంసి దాస్ గారు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎవరికి దొరకని అదృష్టం, ఆయన వ్యాఖ్యాతగా కూడా చాలా వాటిని చేశారు. ఆయన వ్యాఖ్యాతగా చేసినప్పుడు మదర్ తెరీసా ఆయన వ్యాఖ్యానం విని ఆవిడ స్టేజ్ దిగి వచ్చి చిన్నగా ఎంసీ దాస్ గారి దగ్గరికి వచ్చి చాలా బాగా చేసేది నాయన నువ్వు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళడం అన్నది అదొక అద్భుతమైన అనుభూతి. అటువంటి ఎంసీ దాస్ గారిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మా శ్రీనివాస్ గారికి, మా ఆంధ్ర శాస్త్ర పరిషత్ సభ్యులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మిత్రులు ఎస్ఆర్ఎస్ కొల్లూరు గారిని కోరుతున్నాను. రెడ్డి బుద్ధవీజీ గారు ఈవేళ పరిచయం చేయడమే చాలా భావోద్వేగంతో శిఖరంలాగే పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో చాలా అద్భుతంగా పరిచయం చేసినందుకు శతదా సహస్రదా ధన్యవాదాలు తెలియజేస్తూ, తనది తాను తింటే ప్రకృతి, పక్కవారు తీసుకుని తింటే వికృతి, తనకు ఉన్నది నలుగురికి పంచి తినడమే రోటరీ అంతర్జాతీయ క్లబ్ యొక్క సంస్కృతి అని రోటరీ అంతర్జాతీయ క్లబ్ కి అందరూ కూడా అంటూ ఉంటారు. అలాగే హస్తభూషణం దానం అన్న గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ఎంసి దాస్ గారు అని, సాహిత్యానికి, సంస్కృతికి, సంప్రదాయానికి ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా తీసుకెళ్లేటువంటి చక్కటి నైజం ఉంది ఎంసి దాస్ గారికి అని రెడ్డి బుద్ధవీజీ గారు తెలియజేశారు. హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల వారి రచనల్లో తెలుగు సౌరభాను గురించి ఈ రోజు జంధ్యాల వారి ఆత్మీయ మిత్రులు, రోటరీ పూర్వ గవర్నర్ డాక్టర్ ఎంసి దాస్ గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. జంధ్యాల ఒక పదం సృష్టించాడు. సభకు నమస్కారం అండి. అలా హాస్యప్రియులందరికీ, మా గజల్ శ్రీనివాస్కి, కొలగూరుకి, నన్ను చాలా ఆర్ద్రతతో పరిచయం చేసినటువంటి రెడ్డి బుద్ధవీజీకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. జంధ్యాలకు నరేషు మానసపుత్రుడైతే గజల్ శ్రీనివాస్ దత్తపుత్రుడు, ముద్దుబిడ్డ. ఎందుకంటే మా ఇద్దరి స్నేహం తాను చూశాడు. తన మీద జంధ్యాలకు ఉన్నటువంటి వాత్సల్యం నేను ప్రత్యేకంగా అనేకసార్లు చూశాను. జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఎవరో వేర చేర్చారు. అయితే వాడు హాస్యవీరుడే. మిత్రులందరూ అతన్ని జంధ్యాలని జేవిడిఎస్ అని పిలుచుకునేవారు. ఇప్పటికి కూడా అలా జేవిడిఎస్ అని గుర్తు చేసుకుంటారు. వాళ్ళ నాన్నగారు, ఒరే శివుడు, ఆయన చాలా గంభీరమైన గొంతుగా వాళ్ళ నాన్నగారి, ఒరే శివుడు అని పిలిచేవారు. నేనేమో వాడిని ముద్దుగా ఒరే శాస్త్రి అనేవాడిని. బహుశా వాడిని శాస్త్రి అని పిలిచేవాళ్ళు ఎవరు లేరు. అందరూ జంధ్యాల అని పిలుస్తారు. లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా జేవిడిఎస్ అని పిలుస్తారు. మార్నింగ్ పూట ఫోన్ మోగేది. ఫోన్ మోగితే నేను ఫోన్ ఎత్తేవాడిని. మామూలుగా హలో అనేవాడు. నేను రా శాస్త్రిని అనేవాడు. ఏరా ఎలా ఉన్నావు? బేసమైందిరా నీకు? బేసేమైంది? శాస్త్రి నేను బేసిపోయిందా అంటే వాడు లేడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి పుట్టడం లేదు. వాడి మరణ వార్త విని మా గజల్ చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళ అమ్మగారు పాపం రోధిస్తుంది, సూర్యకాంతమ్మ గారు. దాసు ఏ చూడయా, ఏమయ్యాడు, ఏమైపోయాడయ్యా, వాడిని పిలవయ్యా, నువ్వు పిలిస్తే వస్తాడు అంట. ఆ రోజు శవవాహిక వారి పార్థివ శరీరాన్ని మోసే భాగ్యం కలిగింది నాకు. నేను కోట శ్రీనివాసరావు మిత్రులందరం కలిసి వాడిని
వారి ఆఖరి ప్రయాణం. బాలు వచ్చి మాత్రం కాగులించుకొని నాకు తెలుసు అందరికన్నా నష్టపోయింది మీరు, ఒక మంచి మిత్రుడిని కోల్పోయారు. తొందరపడి వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజు గదలతో కూడా ఎందుకే వీడు ఎంతో తొందరగా వెళ్ళిపోయాడు, ఏం కొంపలు వెళ్ళిపోయాని అన్నా. సరే, ఆ వ్యావహారిక భాషకు ఆద్యులు, సృష్టికర్త గుడుగువారైతే తెలుగు భాషకు ఒక చక్కటి హాస్యాన్ని అద్దినటువంటి వ్యక్తి జంధ్యాల. ఎప్పుడు కూడా హాస్యం అనేటువంటిది శృంగార రసం కన్నా మధురంగా ఉంటుంది. అటువంటి మధురమైనటువంటి హాస్యాన్ని తెలుగు భాషకు దిద్దినటువంటి వాడు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. జంధ్యాలకి మాటలోను రచనలో కూడా ఒక గమ్మత్తైనటువంటి చతురత ఉండేది. మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఏవో చెడుకులు పడుతూనే ఉంటాయి. మామూలుగా పలకరించేటప్పుడు కూడా చెడుకులు పడుతూనే ఉంటాయి. కొత్త కొత్త మాటలు సృష్టిస్తూ ఉంటాడు. ఓ రోజు విశాఖపట్నంలో ఒక పెళ్లికి వెళ్ళాం. ముందు వరుసలో కూర్చున్నాం ఇద్దరు, బాగా తెలిసినవాడు అతని పెళ్లి. వెళితే అక్కడ తత్తు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. నేనేమో నవ్వుతుంటే పక్క నుంచి దాసు నవ్వు తుడిచేయి, నవ్వు తుడిచేయి బాగోదు. నవ్వు తొడవటం ఏమిట్రా, ఏం చేయమంటావు అంటే, ఏం లేదు, ఒకసారి మొహం ఇలా అనేసుకో అనుకుంటే నవ్వుపోతుంది. ఓహో చిటక బాగుంది అని చెప్పి అంటే ఆ మాటల్లో హాస్యం చూపిస్తే ఎంత అందంగా ఉంటుందో వినిపించి, ఇలాంటి బోర్డు ఉన్నాయి మీకు చెప్తాను ముందు. ఇక అసలు పేరు జంధ్యాల అందరికీ తెలుసు. అయితే ఎవరైనా అడిగితే మీ అసలు పేరు ఏమిటంటే జంధ్యాల రామానాయుడు అనేవాడట. అయితే రామానాయుడు గారి సినిమా చేస్తున్నప్పుడు జంధ్యాల రామానాయుడు అనేవాడట. అలాగే విశ్వనాథ్ గారి సినిమా చేసేటప్పుడు జంధ్యాల విశ్వనాథ్ అనేవాడు. ఎవరన్నా అడిగితే మీ పూర్తి పేరు ఏమిటండి అంటే, అలాగే రామోజీరావు గారి సినిమా చేసినప్పుడు అయితే జంధ్యాల రామోజీరావు. అంటే చూడండి అసలు ఆ సమయస్ఫూర్తి. ఎవరి సినిమా అయితే చేస్తున్నాడో ఆ సినిమాకి నా పేరు అదే అని, అంటే ఆ సినిమాతో మమేకం అవ్వడం, ఆ నిర్మాతను దగ్గరగా చేర్చుకోవడం, తన పేరులోనే నిర్మాత పేరు కలుపుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని సొగసులు, తెలుగు భాషలో ఉన్నటువంటి సొగసులు. ఆ సినిమా పేర్లు కూడా గమ్మత్తుగా పెట్టాడు. సంధ్యారాగంలో సినిమా నాటకం అది, సంధ్యారాగంలో శంఖారావం, దానికి పడమట సంధ్యారాగం వేరే అద్భుతమైన సినిమా తీశాడు. సంధ్యారాగంలో శంఖారావం జంధ్యాల రాసినటువంటి మొదటి నాటకం అది. అంతవరకు నాటికలు రాశాడు. మండోదరి, మహిళా మండలి అను నాటిక, ఏక్ దిన్ కా సుల్తాన్. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ అనేటువంటి అది ఉర్దూ భాష, హిందీ భాష. ఏక్ దిన్ కా సుల్తాన్ అది తెలుగు అయిపోయింది. అది ఒక తెలుగు పదంలా, మనకి తెలుగు వాక్యంలా వినిపిస్తుంది, ఏక్ దిన్ కా సుల్తాన్ అని. అసలు ఆ కథ కూడా ఎంతో గమ్మత్తుగా, ఒక కర్రల అడితి యజమాని, అంటే ఏమీ అక్షరం రానటువంటి ఒక కర్రల అడితి యజమానికి ఓ రోజు ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చదవటం రాదు. అతని మిత్రుడు ఒకడు ఉంటాడు, ఆయన మిక్చర్ బండోడు అంటాడు. మిక్చర్ కూడా కాదు, మిక్చర్ బండోడు అంటాడు. ఆ మిక్చర్ బండోడికి ఇచ్చి, వాడికి కొద్దిగా చదవచ్చు, వాడు చదువుతాడు. ఒరే, నీకు ఇక్కడ ఒక డిపో మేనేజర్గా నీకు ఇక్కడికి పోస్ట్ చేశారు, నీకు ఉద్యోగం ఇచ్చారు, ఇక్కడ గవర్నమెంట్ డిపో అది, చేత నీకు ఉద్యోగం ఇచ్చారంటే వీడు చక్కగా కొత్త పంచాల ఆచారి కొట్టుకొని వేసుకొని సెంటు పూసుకొని వెళతాడు. వెళితే చూడండి అక్కడ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మనకోటి విజయరామ్ వేస్తూ ఉండేవాడు. అందులో జంధ్యాలేమో
చిన్న క్లర్క్, జూనియర్ క్లర్క్, నేనేమో హెడ్ క్లర్క్. అక్కడొక బంట్రోతు ఉండేవాడు. మధ్యలో ఒక క్యారెక్టర్ ఉండేది. అంటే ఒకసారి ఈ లెటర్ తీసుకొచ్చిన వాడు ఏమో పోస్ట్ మన్. మాకు గెస్ట్ ఆర్టిస్ట్ గా మురళీమోహన్ పోస్ట్ మన్ పాత్ర వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మా కళాభారతిలో. సరే, ఈ ముగ్గురికి వాడు హెడ్ క్లర్క్, జూనియర్ క్లర్క్, అటెండర్ తెలియదు కదా వాడికి, ఆ మాటలు తెలియని చేత వాడి పేర్లు పెడతాడు. నీ పేరు ఎడిపీను అంటే నేను, ఇక నువ్వు బులిపీను అంటే జంజాల జూనియర్ క్లర్క్. ఆ పక్కనే ఇంకో అటెండర్ ఉండేవాడు, వాడికి నువ్వు పీను గారా అనేవాడు. ఆ పేర్లు ఆ పెట్టడంలో ఒక నిరక్షరాస్యుడు ఎలాగ పిలుస్తాడు అనేటువంటిది, అంటే ఆ పాత్రలో దూరిపోయి వాడి అనుభవాలు చెప్తాడు. ఓ రోజు ఆ అటెండర్ వాడు పీనుగేమో వెంట పెడతాడు, నువ్వు రా నా వెంటరా బజార్లోకి వెళ్ళాలి అంటాడు. అంటే అతనితో పాటు వెళ్తాడు. వచ్చిన తర్వాత వాడు ఇంకెక్కడో ఉంటాడు మిచర్ బండి దగ్గర, వీడు వచ్చి ఆఫీసులో వీళ్ళతో గోడ పెట్టుకుంటాడు. ఎక్కడ దొరికాడండి బాబు వీడు మేనేజర్ ఏమిటి మనకి, నేనేమో ముందు నడుస్తూ ఉంటే ఎరా నువ్వు నాకు దారి చూపించేవాడు అంటాడండి. పోనీ కదా అని వెనక నడిస్తే నీకు నేను దారి చూపించేవాడినా. చూడండి ఎలా అంటే ఒకే పదాన్ని గమ్మత్తుగా, అంటే నీకు నేను దారి చూపించేవాడినా అంటాడండి. పోనీ ఇది ఎందుకులే అని పక్కన నడిస్తే ఎరా పినుగా నువ్వు నాతో సమానమా అంటాడండి. ఎట్టా సచ్చేదండి వీడితో అని. అసలు ఆ నాటకం బహుశా 1000 కళాశాల లేదు, 1000 సమాజం లేదు ఆ రోజుల్లో. కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి. అలాగే సంచారాన్ని కూడా 68 ప్రదర్శనలు వేశాం. ఆంధ్ర రాష్ట్రం నలుమూలల, ఇందాక దవేజీ గారు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినా మొత్తం స్వీప్. అందులో జంజాలకి బెస్ట్ యాక్టర్ వచ్చేది, నాకేమో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడక్షన్, అన్ని మొట్టమొదటిలో మాతో పాటు సీతాలత గారని ఆవిడ వేసేది. ఆ తర్వాత ఉమా, ఇప్పుడు మనకి సినిమాల్లో అన్నపూర్ణగా కనిపించేట ఆవిడ ఆ పాత్ర ధరించేది. అందులో లక్క నరసింహరావు ఉండేవాడు, వెనకోటి విజయరావు, నేను. సరే, అది సినిమా కూడా తీశాడు, ప్రదీప్ ప్రొడ్యూస్ చేశాడు దాన్ని సినిమాగా, సంచారాగంలో శంకరం అనే టైటిల్తో. సరే, అందులో నా పాత్రను నేను వేసుకున్నాను. నాకు పక్కన ప్రజ్ఞ అనే ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి వేసేది. అప్పుడు అదే మొదటి సినిమా మనవాడికి, మన ఎవరు రాజబాబు తమ్ముడు చిన్నోడు, మొట్టమొదట ఆ సినిమాతోనే ప్రారంభమైంది నట జీవితం. ఇక మాటలోను చెప్తున్నాను కదా, అలాగే రచనలోను ఆ సినిమా పేర్లు కూడా చూడండి. మాయాబజార్లో ఆహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, నీకు నాకు పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, హాయ్ హాయ్ నాయక, వరుస ఆ సినిమాలన్నీ కూడా గమ్మత్తుగా, ఆ సినిమాల పేర్లు కూడాను. ఇక నాటికలు గుండెలు మార్చబడిను మంచి పేరు తెచ్చిపెట్టింది దానికి. ఎందుకంటే ఒక విచిత్రమైన ఆలోచన జంధ్యాల ఆ సినిమా, ఆ నాటకంలో. ఒక డాక్టర్ గారు గుండెలు మార్చే, మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కానీ గుండెలు మార్చాలి అనేటువంటి, ఆ రోజులో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఎక్కువగా వినిపిస్తుండేది మనకి. అప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని ఇలా చేస్తే ఏమవుతుంది, ఒక కోటీశ్వరుడికి ఒక బిచ్చగాడి గుడి పెట్టాడు అనుకోండి, పెడితే ప్యారడీ గుడి పెడితే ఆయన నీట్గా సూట్ అది వేసుకొస్తూ భిక్షాంత్ బాబు ధర్మం చేయండి బాబు అని అరుస్తాడు. అలాగే ఒక పెద్ద ముసలాయనికి జమీందార్ గారు ఆయనకి ఒక పిల్లడి గుండె పెట్టాడు అనుకోండి, ఆయన పాకుతూ వస్తాడు. ఇలాగా చాలా విచిత్రంగా ఉంటుంది ఆ నాటిక, గుండెలో మార్చబడిన అనేటువంటి నాటిక. అలాగే మండోదరి మహామండే, ఆడవాళ్ళు ప్రత్యేకంగా, అందరూ ఆడవాళ్ళు, ఆడవాళ్ళందరూ కూడా వేసుకోవడానికి ఒక చక్కటి నాటిక మండోదరి మహిళా మండలి అనేటువంటి నాటిక. డాక్టర్ సదాశివం అని ఎందుకు పెట్టేవారు ఆ పేరు అన్నా నేను ఒకసారి. శాస్త్రి
డాక్టర్ సదాశివం అని పేరు పెట్టావు. అందులో మరి ఆ డాక్టర్ గారు ఎవరికి వైద్యం చేస్తే వారు గుట్టుకుమంటున్నారు. అలాంటి పేరు ఎందుకు పెట్టావురా? మరి సదాశివం అని పెట్టావంటే ఏం లేదురా అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళితే శివైక్యం పొందుతాడు, శివుడిలో కలిసిపోతాడు. సదాశివం అంటే ఎవరు వెళ్ళినా సరే శివైక్యం చెందుతారు, అందుచేతనే సదాశివం అని పేరు పెట్టాను. ఇంత ఆలోచన చేసావా ఆ పాత్ర కోసం, ఆ పేరు కోసం అని చెప్పి అనిపించింది. ఆ మాటలు కూడా ఒకసారి సుదీర్ఘంగా రాసేవాడు డైలాగులు, ఒకసారి కట్టే తెట్టే తెచ్చి అన్నట్లుగా చరిత్ర అడక్కు, చెప్పింది విను. ఎంత మంచి ప్రయోగం అది. తెలుగు భాషలో కొత్త కొత్త పదాలు పుట్టించాడు కొన్ని, ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి అన్నట్టుగా జంజాలు కూడా వేరతాడు వేయాలి. ఆ సుత్తి అనేటువంటి ఒక పరికరం ఒక తెలుగు భాషలో ఒక అద్భుతమైనటువంటి పదం అయింది, ఒక పాత్ర అయింది. అలాగే వేలు అనేటువంటి శరీరంలో ఒక అంగుళీకం, అదొక పాత్ర అయింది. అలా గమ్మత్తుగా కొన్ని పదాలు, కొత్త కొత్త పదాలు సృష్టిస్తూ, చెప్పాలంటే హాస్యానికి ఒక భాష్యం చెప్పాడు. ఏమిటి ఆ భాష్యం? ఇందాక చెప్పారు వారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. భోగం అంటే అనుభవించడం అని, భోగి కాక యోగిగాడు అన్నట్టుగా. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. అలాగే గుండెలో మార్చబడిన నాటకంలో, అందులో డాక్టర్ పాత్ర ఉన్నది. నవ్వు 4 ఇందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 అందాల దీటు అన్నది నేటి మాట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం అది, అక్షర ప్రయోగం. నవ్వు 4 అందాల చేటు అన్నది, నవ్వు 4 అందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 ఇందాల నవ్వు 4 ఇందాల సొగసు అని అందమైన పెట్టాడు దానికి గమ్మత్తుగా. అంటే అలాగే చెప్తాడు, అక్కడే ఒక చిన్న భాషను చెప్తాడు మళ్ళీ. ప్రతి మనిషి పచ్చని పచ్చిక బయల్లో నిలబడి ప్రతిరోజు ఓ అరగంట సేపు నవ్వితే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని వాళ్ళ శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. రీడర్స్ డైజెస్ట్ వాడు అద్భుతమైనటువంటి పుస్తకం వేశాడు, లాఫ్టర్ ది మెడిసిన్ అని. నవ్వే ఆనందం. చాలా మంది భయంతో నవ్వలేక COVID-19లో చనిపోయారు. వాళ్ళు నవ్వి ఉంటే బతుకుండేవారు, నవ్వుకుంటే బతుకుండేవారు. కారణం ఏమిటంటే COVID-19కి మిగతా మందులు ఏవి పనిచేయవు. ఒక రోగ నిరోధక శక్తి, దాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీ పెరగాలి అంటే నవ్వినప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయి బాడీలో. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, ఆక్సిసైటిన్స్, సెరటానిన్స్ అనేటువంటి ఇవి సీక్రెట్ అవుతాయి బాడీలో. ఇవి ఏం చేస్తాయంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే జంధ్యాల అప్పుడే చెప్పాడు, ప్రతిరోజు మనిషి పచ్చని పచ్చిక బయల్లో నిలబడి ఒక అరగంట సేపు నవ్వుకుంటే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని భాష్యం చెప్పాడు. ఇక సంధ్యారాగంలో శంకారావం 68 ప్రదర్శనలు వేశాం, ఆంధ్రప్రదేశ్ నలుమూలలా వేశాం. మనం ప్రజల మధ్యకి తీసుకెళ్లాలరా అన్నాడు ఒకసారి. అలాగే అని చెప్పి మామూలుగా ఈ మన శ్రీరామనవం పందిరుల్లో కూడా తీసుకెళ్ళి వేశాం. ఉయ్యూరులో శ్రీరామనవం పందిరుల్లో వేశాం ఈనాడు. అలాగే రాజమండ్రిలో వేశాం. రాజమండ్రిలో వేసినప్పుడు ఒక చిన్న ప్యాకేజ్ అది అక్కడ. ఆ ప్యాకేజ్ ఏమిటంటే సంధ్యారాగంలో శంకారావం నాటకం
ప్లస్ ఒక నాటికి కూడా వేయాలి అక్కడ అక్కడ కాంట్రాక్ట్ అది. నాటికి ఏమిటి వేయాలి అంటే మేము బహుకృత వేషం అని జంజాల రాసింది, బహుకృత వేషం వేయాలి, బహుకృత వేషం. అయితే నేను ఆ రోజు బహుకృత వేషంలో నా వేషానికి లాల్చీ కావాలి. నేను లాల్చీ తెచ్చుకోకపోతే మా నాటకం చూడడానికి ఎప్పుడు కూడా సోమయాజులు గారు వచ్చేవారు, హైకోర్టు జడ్జి గారు, ఆయన జంజాల గారి అన్నగారు. ప్రతి నాటకానికి వచ్చేవారు. ఆయన ఆ రోజు లాల్చీ వేసుకొస్తే జంజాలు వెళ్ళి, అన్నగారు ఏం అనుకోకపోతే దాసు లాల్చీ తీసుకురాలేదు, మర్చిపోయాడు, ఆ వేషానికి లాల్చీ కావాలి అంటే ఆయన పాప లాల్చీ ఇప్పి ఆయన ఆ బనీన్తో సైడ్ వింగ్లో చాలా చూస్తేనే విచిత్రంగా ఉండేది. ఆ లాల్చీ నాకు ఇస్తే నేను ఆ లాల్చీలో నాటికి వేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి, అంతవరకు ఆయన సైడ్ వింగ్లో వచ్చి చాలా దీనంగా ఆ బనీన్తో చూస్తున్నారు, ఎప్పుడు ఆ నాటికి అయిపోతుందా, ఎప్పుడు నా లాల్చీ నాకు వస్తుందా అని. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే కొన్ని పాత్రలు సృష్టించడం కానీ, లేకపోతే ఈ సంధ్యారాగంలో శంకరరావు మాకు ప్రతి 68 ప్రదర్శనలో ప్రతి చోట కూడా ఏదో ఒక రకమైనటువంటి సంఘటన జరిగేది. దాని మీద మనవాడు చక్కటి దీన్ని సృష్టించేవాడు. బెర్హంపూర్లో నాటకం వేస్తున్నాం, ఒరిస్సాలో నాటకం వేస్తూ ఉంటే ఇంకా రాత్రి నాటకం అది. మధ్యాహ్నం కాస్త భోజనాలు చేసిన తర్వాత సమయం వచ్చింది. సరే వెళ్ళి పడుకొని కొందాం పదా అని బయటికి వెళ్ళాం. వెళితే అక్కడ ఒక చోట ఈ యాపిల్స్, చిన్న చిన్న యాపిల్స్ కుప్పల కింద పోసి అమ్ముతున్నారు, చిన్న చిన్న కుప్పల కింద. అంటే ఒక డజను ఒక చిన్న కుప్ప వేస్తూ ఉంటే బాబు జంజాలు అడిగారు ఎంత అని. అడిగితే బాబు ఆ కుప్ప 20 బాబు అన్నాడు. మరి కుప్పలో ఎన్ని ఉంటాయి అన్నాడు. అంటే 12 ఉంటాయి బాబు, డజన్ ఉంటాయి బాబు అన్నాడు. అలాగా, ఒకవేళ మేము ఒక్క కాయ కొనాలంటే ఎంత అన్నాడు. కాయ అయితే రూపాయి బాబు అన్నాడు. దాసు ఏంటి నాకు ఈ లెక్క ఏం సరిగ్గా తెలియదు లేదు, డజన్ 20 అంటున్నాడు, కాయేమో రూపాయి అంటున్నాడు, ఏమిటి అని. సరే ఓ పని చేద్దాం ఉండు, చూడు మాకు ఒక 12 కాయలు ఇవ్వు అన్నాడు. అంటే వాడు 12 జాగ్రత్తగా లెక్క పెట్టి ఇచ్చాడు. ఇస్తే జాగ్రత్తగా 12 రూపాయలు ఇచ్చాం. అక్కడ వచ్చిన తర్వాత ఏంటిరా వీడు బెర్హంపూర్లో తెలివితేటలు ఎలాగే ఉంటాయని, బాగోదురా ఒరియా వాళ్ళు విన్నారంటే కోప్పడతారు. అది కాదు, మరి ఆ కుప్ప చూస్తే 20 అన్నాడు, అందరూ 12 ఉంటాయి అన్నాడు, మళ్ళీ కాయ రూపాయి అంటాడు, ఏమిటి అంటే అందుకేరా బెర్హంపూర్లో జటకాలు వెనక వెళ్తాయి అంటారు. ఒక సామెత ఉండేది, బెర్హంపూర్లో జటకాలు వెనక్కి వెళ్తాయి అని. ఏ ఊరు వెళ్ళినా సరే, బెంగళూరు వెళ్ళాము సరే, మద్రాసు నుండి బెంగళూరు ప్రయాణం. బెంగళూరు వెళితే బెంగళూరు ఎంట్రన్స్ లో, అంటే ఇంకా బెంగళూరు చేరుకునే ముందేమో ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు బెంగళూరు మైసూరో అని ఉంది. అంటే ఒకవైపు వెళితే బెంగళూరు, ఇంకోవైపు వెళితే మైసూరు. కన్నడలో రాస్తారు కదా, మైసూరో బెంగళూరు అని ఉంటుంది. కాసు ఏంటి వాళ్ళకే తెలీదా ఇటువైపు మైసూరు ఇటువైపు బెంగళూరు మైసూరు అంటే మనకెట్టా తెలుస్తుందిరా. మనకెట్టా తెలుస్తుంది. అయ్యా మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు. ఏం లేదు. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, సారీ క్షమించాలి దాస్ గారి. ఏమండి ఎవరో చేసేసాను సార్, అయిపోయింది. అందరినీ మ్యూట్ లో పెట్టండి సార్, ఎక్సెప్ట్ వారు తప్ప. అంతే సార్. రైట్ సార్, నమస్కారం అండి. అయ్యా మేము అధ్యాపకులం కదా, మధ్యలో మాట్లాడితే పాఠం కొనసాగదు. అలాగా సరే. అసలు ఓ రోజు మార్నింగ్ శబ్దాలు ఎలా పుట్టిస్తాడో తెలియదు నాకు, ఉన్నవే వాటికి కొద్దిగా మెరుగుదిద్దుతూ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేశాడు సీరియస్గా. ఫోన్ చేసి, దాసు ఏమైంది 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 ఏంటి ఆవేశపడుతున్నావు అలాగా, ఏమైందంటే ఇద్దరు పేర్లు మార్చేస్తున్నాను, పిల్లలు ఇద్దరు. అప్పుడే తలకారం తల పుట్టారు ఇద్దరు, వాళ్ళ ఇద్దరికి మంచి పేర్లు ఇచ్చాడు.
వీళ్ళిద్దరి పేర్లు మార్చేస్తున్నారు. అదేమిట్రా, మంచి పేర్లు కదా. సాహితీ సంపద అనేటువంటి లక్ష్మీ సరస్వతులు ఒక దగ్గర ఉంటారు, సాహితీ సంపద అని పెట్టావు, మంచి పేర్లు కదా. లేదురా, మార్చేస్తున్నాను. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, ఒకటి కా అంటే ఇంకోటి కీ అంటుందిరా. కావాలి పిల్లలు కదా, ఒకటి కా అంటే ఇంకోటి కీ అంటుందిరా. చేత నేను ధ్వని ప్రతిధ్వని అని పెడతాను. ఎలా ఉంటుందంటావు? నీ బాగుంది కానీ ధ్వని ప్రతిధ్వని మంచి పదాలే కానీ కాదు, సాహితీ సంపద అందంగా ఉన్నాయి అంటే మారుస్తాడని కాదు. ఆ అసలు ఆలోచన గమ్మత్తుగా, ధ్వని అంటే ప్రతి, కీ అంటే కా అని, ధ్వని ప్రతిధ్వని. ఆ అలాగే మా ప్రయాణాల్లో ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర, సరే చిలకలూరుపేటలో నాటకం వేశాం. వేస్తే అక్కడ 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 ఆర్గనైజర్స్ తో చిన్న గొడవ పెట్టుకున్నాడు ఎవడు, మా వెనకోటి విజయరాం. ఎందుకంటే ఈ డబ్బులు వ్యవహారాలు అన్ని తనే చూసేవాడు, మాకేం సంబంధం ఉండేది కాదు. ఎప్పుడైనా ఇగో ఈ నాటకంలో 100 రూపాయలు మిగిలే అంటే పదరా అన్ని కూడా హోటల్లో టిఫిన్ చేసేవాడు పెద్దవాడు వచ్చిన తర్వాత. లేదు ఈ 100 ఈ నాటకంలో 100 తగిలేయరా అంటే మనిషి 10 20 వేసుకునేవాడు. సో ఆ డబ్బులన్నీ వ్యవహారాలు చూసేవాడు ఎవరు, వెనకోటి విజయరాం చూసేవాడు. చూస్తే వాళ్ళతో మా వాడు మామూలుగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. యునో సంధ్యారాగంలో శంకరరావు ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ రిటర్న్ జంధ్యాల. ఇక అక్కడ మామూలు కామాలు ఫుల్ స్టాప్లు ఇవేమి ఉండవు. రిటర్న్ జంధ్యాల, డైరెక్షన్ ఎంసి దాస్ అని ఏదో. వీడేమో పక్కకు వచ్చి, నేను అప్పటికి శాస్త్రి ఏమిటి వీడేమిటి ఇంగ్లీష్ ఎందుకురా, తెలుగులో మాట్లాడచ్చు కదా, గోలేమిటి అరుపులేమిటి అని అంటే, దాసు నీకు నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి భయపడతాం, వాడి భయం ఏమిటి, ఏ భాష అన్నా మాట్లాడతాడు. ఇంగ్లీష్ వస్తే కొద్దిగా నీకు నాకు కొద్దిగా వచ్చు కాబట్టి ఏదో భయపడతాం కానీ మాట్లాడడానికి, వాడికి భయం ఏంట. ఇలా చతురోక్తి అంటామే, అది మామూలుగా అనర్గళంగా వస్తూ ఉండేది. ఇక ఒక విషయం చెప్పాలి ఇక్కడ. నవ్వించాడు, నవ్వుతూనే నిష్క్రమించాడు. బహుశా పైన నవ్వించే వాళ్ళ అవసరం, హాస్యనాటికల తాలూకా అవసరం పైన ఉందేమో, అందుకే తొందరగా పిలిచారు, అందుకు వెళ్ళాడు. కానీ నవ్వు ఉన్నన్నాళ్ళు బ్రతికే ఉంటాడు జంధ్యాల. ఒక పెద్దంగా అడంగా అడిచింది ఒక రోజు. నేను, జంధ్యాల, స్వామియాజులు గారు సరే ఒక హోటల్కి వెళ్ళి పలహారాలు అవన్నీ చేసాం. బాగా లేట్ అయింది, రాత్రి 10-11 అయింది. అది ఆ హోటల్ సవేరా అనుకుంటాను అక్కడ. అయితే వస్తుంటే అప్పుడే కొత్తగా కొన్నాడు, మారుతి కారు కొన్నాడు కొత్తగా. ఆ రోజుల్లో ఫ్యాన్సీ అది మారుతి 800 మొట్టమొదటి కొని తనే డ్రైవ్ చేస్తున్నాడు. నేను తనతోనే ఉన్నాను, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. స్వామివారి గారిని తోవలు తిప్పాలి. అక్కడ వస్తుంటే కరెక్ట్గా జెమినీ స్క్వేర్ ఉంది, అక్కడ మేడ్ ఫర్ మారుతి లాగా ఒక పెద్ద గొయ్యి తవ్వారు. అక్కడ చూసుకోలేదు, కరెక్ట్గా ఆ గొంతులో పడిపోయింది. రాత్రి గొంతులో పడిపోతే విచిత్రం ఏమిటంటే, అప్పుడే మేము ఒక్క నిమిషం, తను ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. కారణం ఏమిటంటే, వెనక ట్యాక్సీలో నేను స్వామిజాల గారు ఉన్నాం. తను ఒకడు డ్రైవ్ చేసుకెళ్తున్నాడు, పడ్డాడు, అందులో పడింది. వెంటనే మీ ఇద్దరం ఆపి, స్వామిజాల గారేమో ఏమిటయ్యా ఏమైంది, ఇలాగా జనం మూగారు, అప్పుడే సినిమా వదిలేరు, ఇది పడింది కింద, పడితే మనవాడు ఆల్మోస్ట్ స్పృహ తప్పాడు, స్టీరింగ్ కి మీద తలకాయ పెట్టి ఉంది, కింద నుంచి చిన్న నిపురవలు బయలుదేరుతున్నాయి.
వెంటనే మామూలుగా కేకలు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చేసి కిందకి వెళ్ళే వెనక అద్దం పగలు కొట్టి ముందు బయటికి లాక్కొచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆయన చెప్తున్నాను, ఈ మధ్య లాస్ చేసిన తర్వాత సెక్షన్లను కేసులే జ్ఞాపకం ఉంటున్నాయి కానీ పేర్లు మర్చిపోతున్నాను. వారి కో డైరెక్టర్ వారికి ఫోన్ చేసాం అర్జెంట్గా. చేస్తే ఆయన వచ్చాడు, చిన్నగా తీసుకెళ్ళి అప్పుడు ఎపలోలో చేర్పించాం. అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ మర్నాడు విశ్వనాథ్ గారు వచ్చారు చూడడానికి. తర్వాత అరవింద్ గారు వచ్చారు. అరవింద్ గారు వచ్చి, సార్ ఏంటి సార్ మీరు రోడ్ల మీద నడపకుండా గోతులు నడుపుతున్నారట కారు అని ఏదో ఆయన చతురోక్తి అన్నాడు. అంటూ, సార్ ఇప్పుడే నేను ప్రతాప్ రెడ్డి గారిని కలుసుకొని వచ్చాను సార్, ఏం ప్రాబ్లం లేదు, ఏం అవ్వలేదు, బుర్రలో ఏం లేదు అన్నాడు సార్. సార్ ఏమిటో సార్, ఇన్నాళ్ళు మీ దగ్గర బుర్రలో ఏదో ఉందనుకోండి మేము వెంట పడుతున్నాము, బుర్రలో ఏం లేదని చెప్పాడండి అని. అంటే బహుశా జంజాలను చూస్తే కూడా ఆశయం వస్తుంది. అందుకే ఒకసారి ఎవరికైనా జంజాల అని పేరు చెప్పి కిసుకు నవ్వుతారు. ఎందుకయ్యా అంటే, జంజాల గారండి, అమ్మో ఆయన సినిమా చూశానండి, ఆన పెళ్ళండి భలే దిగారండి. ఆ మనిషి పేరే నవ్వుకు బహుశా చిరునామా. ఆ చిరునామా కాదు, నవ్వుకు మారుపేరు. జంజాల అంటే అతిశయోక్తి కాదేమో. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు తరబడి చెప్పుకుంటూ వెళ్ళాలి. తన రచనలో కానీ, తన మాటలో కానీ, తన ఆప్యాయతలో కానీ. ఓ రోజు దాసు నేను మందభాగ్యుడిరా అన్నాడు. మందభాగ్యుడు ఏమిట్రా పదం ఏమిటి అన్న అంటే, ఏం లేదురా, నేను ఎక్కడికి వెళ్ళినమ్మా చూసావుగా, ఒక పెద్ద మంద ఉంటారు అంటే స్నేహమంద. మీ విజయవాడ వస్తే ఆ మనోరమ హోటల్లో లేదా హైదరాబాద్ వెళ్తే అతని రూములో కనీసం 20 మంది ఉండేవారు. ఎక్కడైనా సరే, ఏ ఊరు వెళ్ళినా అతని గదిలో ఓ 20 మంది. ఆ 20 మంది అంతేకాకుండా జంజాలకి సహపంక్తి భోజనం అంటే మహాసరదా. ఒక్కడో తిండు ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా మద్రాసు వెళితే మేము కొడంబాకంలో ఆ ఇంట్లో మొత్తం బాలు గారి ఇంటి నుంచి ఒక క్యారియర్ వచ్చేది, వేలు గారి ఇంటి నుంచి ఒక క్యారియర్ వచ్చేది, అలాగే కోట శ్రీనివాసరావు గారి ఇంట్లో నుంచి ఒక క్యారియర్ వచ్చేది. వస్తే మొత్తం అందరికీ అరిటాకులు వేసి కూర్చోబెట్టేవాడు. కూర్చోబెట్టి అక్కడ 4 కూరలు, 4 పచ్చళ్ళు, ఏవో రకరకాల వివాహ భోజనంలాగా మొత్తం భోజనాలు ఉండేవి. అలా భోజనం చేయడం మహాసరదా. అలాగే విజయవాడ వస్తే విజయరామ ఇంట్లో నుంచి ఒక క్యారియర్ వచ్చేది, మా ఇంట్లో నుంచి ఏదో ఒక క్యారియర్ వెళ్ళేది, ఇంకొక స్నేహితులు ఇంట్లో నుంచి ఒకటి వచ్చేది. అవన్నీ పెట్టుకొని మళ్ళీ నేల మీద భోజనం చేయాలి, టేబుల్ మీద కాదు. అందరూ చక్కగా లుంగీలు కట్టుకొని మఠం వేసుకొని పద్మాసనం వేసుకొని, వీలైతే మఠం వేసుకొని భోజనాలు చేయాలి. అలా భోజనం చేయడం అంటే జంజాలకి మహా ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. నాకు నిరంతరం కూడా ఏ పని చేసినా సరే ఒక జ్ఞాపకం వస్తుంటాడు. ఒకసారి తలుపు తీసిన జ్ఞాపకం వస్తాడు, తలుపు వేసిన జ్ఞాపకం వస్తుంటాడు, ఒక పుస్తకం తెరిస్తే జ్ఞాపకం వస్తుంటాడు. తర్వాత తనకి ఆర్ద్రతతో కూడినటువంటి డైలాగ్ రాయడం అంటే చాలా ఇష్టం. సంధ్యారాగంలో ఒక సుదీర్ఘమైనటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒకసారి పోతన గారు విశేషణాలు ఎక్కువగా వాడతారు. ఆయన మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుకి ఇన్ని విశేషణాలు. మందార మకరంద మనదేలు మధుపంబు. అలాగే అమ్మవారికి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా. ఈ దుర్గమ్మకి ఇన్ని విశేషణాలు. మాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
జంధ్యాలకు కూడా చిన్న వాసన ఉంది. అదేమిటి అంటే ఒక అటు హాస్యం కానీ విషాదం కానీ ఏది రాసినా సరే ఒక కొన్ని విశేషణాలతో సుదీర్ఘమైనటువంటి డైలాగ్ రాస్తుండేవాడు ఒక చోట. ఎవరు వస్తారని, ఎవరు రావాలని ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎదురు చూసాము, చూస్తున్నాము. వాడికి రాడు శాంత, రాలేడు శాంత, మనకందరి సుదూర తీరాలకు ఎగిరిపోయాడు శాంత. అలాగే జంధ్యాల కూడా సుదీర తీరాలకు ఎగిరిపోయాడు, కానీ మనసులోనే ఉన్నాడు. మన మనసులోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడు. నాకు గురజాడ అప్పారావు గారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ జ్ఞాపకం వస్తుంది. నాకు జంధ్యాలని తలుచుకున్నప్పుడల్లా నలుగురు కూర్చొని నవ్వే వేళ నా పేరొక తరి తలవండి అంటుంది పూర్ణమ్మ. నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొక తరి తలవండి. తప్పకుండా నలుగురు కూర్చొని నవ్వే వేళల జంధ్యాల పేరు రాకుండా, జంధ్యాలను జ్ఞాపకం చేసుకోకుండా ఎవరు ఉండరు. నమస్కారం. మరొక్కసారి చిరంజీవి గజల్ శ్రీనివాస్కు నా ఆశీస్సులు. ఆంధ్ర సారస్వత సంఘానికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు దాస్ గారు. జంధ్యాల గారితో ఉన్నటువంటి మీ స్నేహ సౌరభాన్ని, ఆ జ్ఞాపకాల దొంతరని మా కోసం ఒక్కసారి తెరిచి ఆ సౌరభాన్ని, ఆ పరిమళాన్ని మేము కూడా ఆఘ్రాణించేలాగా చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదేదో ఒక 35 నిమిషాలు 40 నిమిషాల్లో కుదించి మీ యొక్క గమనాన్ని, అంటే మరీ ఒక నాటికలో ఒక 5 డైలాగుల రిహార్సల్ అంత టైం కూడా లేదు మీకు. మేము సమయం లేదు మీకు. నేను అడిగి మీ కొన్ని డైలాగులు, సంధ్యారాగంలో డైలాగులు అని మీ చేత చెప్పించుకోవాలని అని అనుకున్నాము. కానీ మీరు చాలా వారితోటి ఈ నాటక రంగంలో మీరు చేసినటువంటి గమనం ఏదైతే ఉన్నదో అది ఆయన జీవితానికి పెద్ద పునాది. వారు జంధ్యాల గారి తండ్రి గారు బుష్ కంపెనీ ఇక్కడికి ఓనర్ గా ఉండేవారు. ఆయన అంటే ఒక్కడే కొడుకు, డబ్బుకు లోటు లేదు. అంటే నాకు అంటే నేను జంధ్యాల గారితో కరెక్ట్ గా చెప్పాలంటే 1994 నుంచి ఆయన ఆఖరి శ్వాస వదిలే వరకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తిని నేను. ఆయన్ని డయాలసిస్ కి తీసుకెళ్తుండేవాడిని నేను హాస్పిటల్కి. అవన్నీ నేను మరోసారి ఎప్పుడన్నా జంధ్యాల గారి గురించి చెప్పినప్పుడు ఎంసీ దాస్ గారి గురించి ఆయన ఏమనేవారు, వెన్నకోట విజయరామ్ గురించి ఏమనేవారు, ఇవన్నీ నేను తర్వాత ఎప్పుడన్నా ఒక రోజు నేను అన్ని చెప్తా జంధ్యాల గారితో. శ్రీనివాస్ ఒక్క క్షణం. జంధ్యాల పెళ్లికి 5 రోజులు ఉన్నాం నర్సిపూడిలో. అన్నపూర్ణ, ఎందుకంటే అన్నపూర్ణ మా ఇంటి ఆడపడుచు లాంటి అన్నపూర్ణ, అదే రాణి సాహితీ సంపద, వీళ్ళందరూ పిల్లలు, వీళ్ళందరూ అసలు వాడి పెళ్లికి 5 రోజులు మాకు నర్సిపూడి జమీందారులు రాణి గారు. అలాగే జంధ్యాల వాడు సిల్వర్ స్పూన్ కాదు, గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. ఆ రోజుల్లో నల్ల అంబాసిడర్ కారులో కాలేజీకి వెళ్ళేవాడు. ఎందుకంటే ఒక్కడే కొడుకు జంధ్యాల నారాయణమూర్తి గారికి. జంధ్యాల నారాయణమూర్తి గారు ఆ రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికి బుష్ రేడియో డిస్ట్రిబ్యూటర్స్. నారాయణ రేడియో స్టోర్స్ అని ఏలూరు రోడ్లో ఉండేది. మేము వాళ్ళకొక వ్యాన్ ఉండేది. నాటకం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యాన్లో వెళ్ళేవాళ్ళం మొత్తం. ఎందుకంటే మొత్తం మాతో పాటు తోటపల్లి సాయినాథ్, అలాగే ఎంవి రఘు, మా మ్యూజిషియన్స్ ఏమో కోటేశ్వరరావు గిటారు, ప్రసన్న అకార్డియన్, ఇప్పుడు మన గోపాలకృష్ణ ఏమో ఆ నాటకానికి
మామూలుగా టెక్నికల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడాను రఘు ఏవో విచిత్రమైనటువంటి టెక్నికల్ ఏవో చేస్తూ ఉండేవాడు. సో అదొక కళాభారతి మొత్తం నాటకాలు బయలుదేరేవాడు. వాళ్ళకు కారు ఒక వ్యాన్ కూడా ఉండేది. ఆ వ్యాన్లో కొంతమంది సైడ్ సీట్లో కూర్చుంటే మధ్యలో స్టాప్లు వేసి పడుకునేవాడు. దానిలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. మామూలుగా భోపాల్లో వేశాం, కలకత్తాలో వేశాం, చెన్నైలో మొట్టమొదటిసారి విశ్వనాథ్ గారిని కలిసింది ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు మా చేత నాటకం వేయించారు. సంధ్యారాగంలో శంకరం. మా నాటకానికి ముందు జేసుదాస్ గారి కచేరీ. అప్పటికి ఇంకా ఈ గడ్డాలు అవి లేవు. మంచి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మంచి వయసులో ఉన్నటువంటి. ఇది ఎప్పుడు 1974-5 ఆ ప్రాంతంలో. ఆ నాటకానికి ఆ రోజు రామమూర్తి గారు ఉన్నారు ఆడియన్స్ లో. విశ్వనాథ్ గారేమో దానికి ముఖ్య అతిథి. ఆ రోజు ఆయన స్టేజ్ మీదకి వచ్చి నాటకం అయిన వెంటనే మంచి సినిమా చూపించారు మాకు. ఎవరు దర్శకుడు ఎవరు అంటే, నేనే సార్, నేను డాక్టర్ ఎంసీ దాస్ అండి, నేను పెదవాడలో లైలా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా సంతోషం. మా ఊరు. ఎవరు రచన ఎవరు అంటే, అయ్యా ఈయన జంధ్యాలండి, ఆయనే రచన, ఆయనే ఇందులో హీరో పాత్ర వేశాడు. అలాగా, బాగుంది బాబు, చాలా బాగా రాశావు, అద్భుతంగా రాశావు. అసలు ఏంటి ఎక్కడ ఉంటున్నావు, విజయవాడేనా? కాదండి, నేను మద్రాసులోనే ఉంటున్నాను. అప్పటికే మద్రాసు వెళ్ళాను అన్నమాట. మద్రాసులోనే ఉంటున్నాను. ఎక్కడ ఉంటున్నావు? సార్, మీ ఇంటి ఎదురుగానే చందమామ రామారావు గారి ఇంట్లో అద్దెకుంటున్నానండి. అప్పుడు ఆయన అక్కడ ఉండేవారు, యునైటెడ్ కాలనీ అంటారు, అందులో ఉండేవారు విశ్వనాథ్ గారు. మీ ఇంటికి ఎదురుగానే ఉంది, మంచివాడవయ్యారా, కలువు ఒకసారి ఇంటి ఎదురుగానే ఉండి కలవకపోవడం ఏమిటి అని. సరే, అలాగే పరిచయం అయింది. ఆ తర్వాత చాలా చాలా చెప్పుకుంటూ పోవాలంటే ఒక్కొక్క వాళ్ళ కుటుంబం మొత్తం, అన్నపూర్ణ వాళ్ళ కుటుంబం కానీ, జంధ్యాల వారి కుటుంబం కానీ, వాళ్ళ వాళ్ళ బావమరుదులు అందరికీ జంధ్యాల దగ్గర కన్నా నా దగ్గర చనువు ఉండేది. వెంకటరామయ్య కానీ, వీరభద్రుడు కానీ, అందరికి నా దగ్గర చనువు ఉండేది. ఎందుకంటే బావగారంటే కొద్దిగా భయం ఉండేది, వేరే నా దగ్గర చనువు ఉండేది. అలాంటి అద్భుతం. 2 కుటుంబాలు కూడా అద్భుతమైనటువంటి కుటుంబాలు. అటు వారు చల్లవారు పసుపుడి, ఇటు వీరు జంధ్యాల వారు. 2 కుటుంబాలు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు. జంధ్యాల ఎక్కడ, హసనాటికలు ఎక్కడ, జగద్గురు శంకరుడు ఎక్కడ, అశోకుడు ఎక్కడ, చక్రవర్తి అశోకుడు ఎక్కడ, జగద్గురు శంకరుడు ఎక్కడ, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములని శ్రీశ్రీ గారు వాపోయినట్లుగా మేము వాపోవాలి. ఎక్కడ జంధ్యాల, ఎక్కడ హాస్యం, ఎక్కడ హాస్య నాటికలు అని. అవును, చాలా అద్భుతం సార్. ఆయన యాక్చువల్ గా నాకు అందరూ చెప్తుంటే వింటుండేవాడిని. ఆయన రాకుమారుడు, అంటే ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి జంధ్యాల రాకుమారుడు, నవ్వుల రాకుమారుడు. 50 ఏళ్ళ అంటే 60 ఏళ్ళు కూడా జీవించలేదు ఆయన. మరి చాలా చిన్న వయసులో చనిపోయారు ఆయన. నవ్వుల రాకుమారుడుగా నేను చూశాను ఆయన్ని. అంటే ఆయనతో జర్నీ, ఆయన కారులో ఆయన పక్కన కూర్చుని జర్నీ, ఫ్లైట్ లో ఆయన పక్కన కూర్చుని జర్నీ, ఇటు పక్కన విశ్వనాథ్ గారు, ఇటు పక్కన జంధ్యాల గారి మధ్యలో నేను కూర్చునేవాడిని. మేము ఒకే ఫ్లైట్ లో, ఒకే కారులో అదే కంట్రీస్ తిరిగాము. అండ్ నిజానికి చెప్పాలంటే ఈజ్ ఎ గ్రేట్ హంటర్. అంటే ఆయన గొప్ప వేటగాడు. ఎవరు? జంధ్యాల గారు. వేటగాడు అంటే టాలెంట్ హంట్ ఎప్పుడో చేసిన వ్యక్తి ఆయన. టాలెంట్ హంట్ ఎంతో మందిని, ఈ గుండు హనుమంతరావు కానివ్వండి, సుత్తి వీరభద్రరావు గారు కానీ, సుత్తివేలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మందిని. బ్రహ్మానందం. అదే తర్వాత చెప్పబోతున్నా, బ్రహ్మానందం గురించి తర్వాత చెప్పబోతున్నా. ఇక ఇవాళ మనకి ఒక గాడ్ ఆఫ్ కామెడీ లాగా ఉన్నటువంటి కరెంట్ జనరేషన్ కి ఉన్నటువంటి బ్రహ్మానందంతో సహా, బ్రహ్మానందం గారు ఆయనతో రాయలు ఉండేవారు. నేను విచిత్రం సినిమాలో హీరోగా చేసినప్పుడు ఆ బ్రహ్మానందం నా ఫాదర్ క్యారెక్టర్. సో వీళ్ళందరూ కూడా నాకు ఆ ముచ్చట్లు చెప్తుండేవారు. సో ఇవన్నీ మించి సార్, బియాండ్ ఆయన గొప్ప స్నేహితుడు. మీరు అన్నారే ఒకసారి శ్రీనివాస్, ఆయన, నేను మనోరమ హోటల్లో ఉంటే పక్క రూమ్ లో నేను ఉన్నాను, ఆయన రూమ్ లో ఉంటే, శ్రీనివాస్ రూమ్ లోకి వస్తావయ్యా, అందరూ వెయిట్ చేస్తున్నారు నీ కోసం అన్నారు ఆయన. మీరు ఉన్నారు ఆ రోజు. లోపలికి వెళ్తే ఒక 50 జతల చెప్పులు ఉన్నాయి.
50 జతల చెప్పులు ఉన్నాయని చూస్తే నేను లోపలికి వెళ్తే ఆయన మంచం చుట్టూ మీరు అందరూ ఉన్నారు, అసలు ఎంతో మంది ఉన్నారు చుట్టూ. ఏంటి సార్ ఎంతమంది ఉన్నారు, నువ్వు పాడాలయ్యా అన్నారు. ఇంకొక 10 మంది రాబోతున్నారయ్యా అన్నాడు. సార్ జాగా ఎక్కడ ఉంది సార్ అన్న. అంటే మన గదులకు ఇరుకులు ఉండవయ్యా అన్నాడు ఆయన. అంటే నేను కొన్ని చెలోక్తులు సార్ ఆయనతో నేను దుబాయ్ ప్రయాణం చేసినప్పుడు కానీ, లేకపోతే నారాయణ రెడ్డి గారు, మా గురుగారు నారాయణ రెడ్డి గారు, జంజాల్ గారు, ఇవన్నీ మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ చెప్తా. కానీ మీకు ఒక ఆర్ద్రమైనటువంటి విషయం ఒకటి చెప్తా, మీకు చాలా ఆర్ద్రమైంది. ఓ రోజు జంజాల్ గారితో నేను హాల్లో కూర్చున్నాను వారి ఇంట్లో. ఎదురుగుండా ఆయన నవ్వుతూ బ్యాచ్ ఫోటో ఉంది. సార్ నాకు నారాయణ రెడ్డి గారు నాకు గురువు, నన్ను సినిమా రంగాన్ని పరిచయం, మీరు కూడా నాకు గురువు లాంటి వ్యక్తి అంటే, లేదే నువ్వు నా కొడుకు అయ్యా అంటాడు. సరే ఆ నవ్వుతో నా ఇంట్లో పెట్టుకుంటారన్న అంటే తీసుకెళ్ళవయ్యా మరి, కానీ అలాగే సార్ ఇచ్చేస్తాను సార్ తప్పకుండానే, కానీ మా ఇంట్లో నారాయణ రెడ్డి గారి ఫోటో పక్కన మీ ఫోటో పెట్టుకుంటా సార్ హాల్లో. అప్పుడు నేను బరకత్పురాలో రెంటెడ్ హౌస్ లో ఉండేవాడు, ఫ్లాట్ లో. సరే ఆ ఫోటో పట్టుకెళ్ళిపోయి మా హాల్లో పెట్టుకున్నాను. సరే ఇలా కొన్నాళ్ళు గడిచింది. జంజాల్ గారు సడన్ గా ఆ రోజు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్తున్నట్టు వాహనం ఏదైతే ఉన్నదో ఆ వాహనానికి ఒక ఫోటో పెట్టాల్సి వచ్చింది. ఆ ముందు ఎవరో వచ్చి పట్టాభిరామ్ గారు ఎవరో మొత్తానికి ఏ ఫోటో పెట్టాలి, ఏ ఫోటో, అరే ఆ ఫోటో పెట్టాలా, నవ్వుతూ ఉంటే ఫోటో ఉంది కదా ఆ ఫోటో తీయండి అన్నారు. అంటే ఆ ఫోటో ఎక్కడుంది అంటే వెంటనే రాణి గారు అన్నారు అనమాట, గజల్ శ్రీనివాస్ కి ఇచ్చేసారు ఆ ఫోటో ఆయన అన్నారు. వెంటనే నా దగ్గరికి వచ్చి, శ్రీనివాస్ ఆ ఫోటో కావాలి, మన వాహనానికి పెట్టాలి అన్నారు. వెంటనే గుర్తొచ్చింది నాకు, ఎప్పుడైనా అవసరం వస్తే తిరిగి ఇచ్చేస్తామని అడిగాడు ఆయన. అంటే ఇది ఒక దృశ్యం, అంటే అదే డైలాగు, అదే ఆయన అన్నమాట, ఎప్పుడన్నా నాకు అవసరం అయితే తిరిగి ఇచ్చేస్తావా అన్నాడు. కానీ అది ఇలా తిరిగి ఇవ్వడం అని అనుకోలేదు నేను. బట్ ఆయనతోటి సార్ అంటే ఎలా చెప్పాలి, నేను చిన్న ఏజ్ లోనే చాలా ఒక ఇంటర్నేషనల్ గా పేరు వచ్చిన తర్వాత నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఓ రోజు ఆయన క్యారేజ్ తెచ్చుకుని మీ ఇద్దరం విజయవాడ వస్తుంటే భోజనం కార్ ఆపమన్నాడు, లంచ్ చేద్దామని. చేస్తే పక్క ఆపోయా అన్నాడు ఆయన. అంటే రోడ్డు పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఆపి, ఇక్కడ మనం భోజనం చేస్తున్నాం అన్నాడు. ఇదేంటి సార్ ఇక చెట్టు కింద భోజనం ఏంటి సార్ అంటే, నాకు అప్పటికైనా మంచి టెంపర్గా ఉండేవాడిని. గజల్ శ్రీనివాస్ అంటే ఏం చెప్పి మంచి బరకం అది వేసి, మా రాణి గారు మా తల్లి గారు పెట్టినటువంటి ఆ ఫుడ్ అంతా ఆయన నాకు వడ్డిస్తూ, ఆయన తింటూ నాకు పెడుతూ, ఏమి హోస్ట్ అండి. అంత గొప్ప ఆతిథ్యము, అంత గొప్ప స్నేహము, అంత ఒక గురువులుగా కానివ్వండి, లేకపోతే ఎంకరేజ్ చేయడంలో, ఒక ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఆన్ ద స్పాట్ రాసేటువంటి కొన్ని డైలాగ్ సాధారణంగా సెట్ లోకి వచ్చి రాసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్తారు ఆయన. సో వాడి భోజనం పెట్టడం అంటే అవునవును, అసలు ఆయన జనప్రియుడు, భోజన ప్రియుడు సార్, రెండునైనా. ఆయనకి జనం కావాలి, మంచి భోజనం కావాలి. సరే ఇక మనము జంజాల్ గారి గురించి ఒకటి శ్రీనివాస్ మాకు అతను ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నప్పుడు సుబ్బరాయ శర్మ జంజాల్ రాసిన నాటకాలన్నింటినీ డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడు మళ్ళీ సినిమా వెళ్ళేవంత కూడా వాడి నాటకాలు నేను డైరెక్ట్ చేస్తూ ఉండేవాడిని. వాడికి ఒక స్నేహం అంటే, వాడికి ఒక చెప్పాలంటే, సాధారణంగా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక శృతి ఉంటుంది, సోహం 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 అని. జంజాల్ ఊపిరికి హాస్యం 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 అన్న శృతి ఉంటుంది. ఎందుకంటే వాడి హాస్యం అనేటువంటిది వాడి మనసులో, వాడి రక్తంలో, మొత్తం శరీరం అంతా
వ్యాపించి ఉంది ఆ హాస్యం అనేటువంటిది, హాస్యరసం చేత. మిత్రమా, ఏం చెప్పాలి నీకు? మామూలుగా నేను ఆయుష్మాన్ భవన్ దీవిస్తాను. వాడిని ఏమని దీవిస్తాను? అదే ఏం లేదు సార్, మన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీతో ఏదైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఎవరన్నా అడగచ్చు. మీరు మ్యూట్ లోంచి బయటకు వచ్చి ఎంసీ దాస్ గారితో ముచ్చట్లు చేయొచ్చు ఒక 10 నిమిషాల సమయంలో, ప్లీజ్. నమస్కారం. క్లుప్తంగా చక్కగా చెప్పారు. నమస్కారం. ఆయుష్మాన్ భవ, చెప్పమా. నమస్కారం అండి. జంజాల గారు ఆయనలో ఒక చాలా విచిత్రమైన ఇది చూశాను నేను. ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ టెస్ట్ వెళ్ళి తనకి ఇష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఉన్న వృత్యానుప్రాసతో కూడిన గొప్ప ఆంగ్ల తెలుగు సాహిత్యాలతో కూడిన డైలాగ్ రాసి ప్రజల్ని నవ్వించాడు. అలాగే ఎవరో కనిపించకుండా ఈ సంప్రదాయం అనే జ్యోతికి 2 చేతులు పెట్టి అడ్డుపెట్టి కాపలా కాస్తున్న ఆ మహానుభావులు ఎవరో కనిపిస్తే వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా అన్న అద్భుతమైన డైలాగు రాశారు వెంకటాభరణంలో. అలాగే ఒకసారి ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగాడు ఆయన్ని. చాలా అద్భుతమైన ప్రశ్న. నేను ఇంతవరకు అలా సమాధానం చెప్పిన వాళ్ళు నేను చూడలేదు. కాబట్టి జంజాల్ గారు మొదటి రాత్రి నాడు శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు కట్టుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అడిగారండి. ఇది ఎవడైనా ఎలాంటి సమాధానం చెప్తారు? ఆలోచించకుండా సమాధానం చెప్పలేరు. అసలు ఏమాత్రం ఇంకా క్వశ్చన్ పూర్తి చేయకుండా చెప్పాడండి ఆయన. శాంతి సమరానికి చిహ్నంగాని, శాంతి సమరానికి చిహ్నంగానే అసలు ఆ స్పాంటేనిటీ, శాంతి సమరం, భార్యాభర్తల మధ్యలో ఉండేది శాంతి సమరమే కదా. ఎంత అద్భుతంగా చెప్పారండి. ప్రేమ సమరం, శాంతి సమరం. మా అదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళతో కలిసి ముందు నుంచి పనిచేసిన మీరు మా గురువు అవడం మా అదృష్టం నిజంగా. అది మేము ముచ్చటలు చెప్పుకోవాలంటే అనేక రకాల ప్రయాణాలు, మామూలుగా మా ప్రయాణాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం. మాకు ఒక చిన్న చెప్తాను, ఒక ఉదంతం. ముద్దమందారం మొట్టమొదటి సినిమా. ముద్దమందారం గారికి మొత్తం ప్రెస్ మీట్ మద్రాసులో పెట్టాడు. పెడితే మొత్తం కళాభార సభ్యులు అందరం, నేను తోటపల్లి సాయినాథు, ఎంవి రాఘు, మా గోపాలకృష్ణ, మొత్తం గుండు హనుమంతరావు, వీడు మన వీరభద్రరావు, శృతి వీరభద్రరావు, మొత్తం అందరం వెళ్ళాం. వెళితే సీరియస్గా ప్రెస్ మీట్ జరుగుతుంది. మాకు కళాభారతిలో ఏమిటంటే ఎవరన్నా సరే కొద్దిగా స్వాగతం, నేను నా తప్ప ఎవరు అది చేయలేరు అని ఎవరు అన్నారనుకోండి, ఒక బృందగానం వెంటనే ఆటోమేటిక్ వచ్చేసి సరే సరే ఓరన్నా అని మొత్తం అందరూ కలిసి పాడతారు. పొరపాటున ఆ రోజు కాఫ్ లవ్ అంటే చిన్న వయసులో ఉన్నటువంటి ఒక ప్రేమను నేను దాన్ని చిత్రీకరించాలని మొట్టమొదటిసారి నేను ఈ ప్రయోగం చేశాను. అనగానే అందరూ ఒకేసారి సరే సరే ఓరన్నా. తర్వాత ఏరా బుద్ధి లేదా అందరికి? ప్రెస్ మీట్లో కూడా మీరు ఇది మీరు లేదురా, ఆటోమేటిక్గా వచ్చేసి ఏం చేయము. బాగుండేదండి. ఎంత ప్రతిరోజు ఆనందించేవాళ్ళం చక్కగా. బాగుండేదండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒకే డైలాగ్ తోటి పాత్ర మొదటి నుంచి చివరి వరకు నాటిక మొదటి నుంచి చివరి వరకు నడిపించిన నాటిక మనుషులు వస్తున్నారు, ఇది గుండెలు మార్చబడిన పెద్ద దొర విరోచనం లేదు, అదొకటే డైలాగు. చివరికి వచ్చే పెద్ద విరోచనం, దొరలేడు చివర్లో. ఎంత అద్భుతమైన డైలాగ్ అండి అది.
ఒకటే డైలాగ్ ఒకటే డైలాగ్ పెద్ద ఇది. ద్వారా విరేచనం లేదు. అలాగే మీరు చెప్పింది విన్న తర్వాత తెలిసింది నాకు. ఆ, అందులో నీకు కైలాసం పాత్ర సదాశివం పెట్టడమే కాకుండా నీ ఆ. చేతి మాత్రం వైకుంఠ యాత్ర అని చెప్పి అనిపిస్తాడు వాళ్ళ బాబాయ్ చేత. చాలా చాలా ప్రయోగాలు చేశాడండి. గురువు గారు నమస్తే సార్. అయ్యా నమస్కారం. నేను శ్రీనివాసరావు సార్, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్. చెప్పండి ప్రొఫెసర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు ఇస్ ఏ ప్రొఫెసర్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. చెప్పండి శ్రీనివాస్. సార్ ఇప్పుడు మంచి హాస్యంతో కూడిన సినిమాలు రావట్లేదు. అంటే జంధ్యాల గారు, తర్వాత వంశీ గారు లాంటి డైరెక్టర్స్ ఇప్పట్లో లేరనుకుంటున్నారా? ఏంటి అసలు డైరెక్టర్స్ అలాంటి సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారు? అంటే శ్రీనివాస్ గారు ఏమీ లేదు, నోటు హాస్యానికి అలవాటు పడ్డారు. నాటు సారాకి అలవాటు పడితే మీకు మామూలుగా ఫారిన్ లిక్కర్ ఆనదు. సార్ అలాగా ఇప్పుడు జనాల్ని అలా అలవాటు చేశారు. జనం తప్పు కాదు, అది జనాన్ని అలా అలవాటు చేశారు. చేస్తే ఏమైంది, ఒక మోటు హాస్యానికి నవ్వుతారు. మామూలుగా అయితే నవ్వరు. ఇప్పుడు పెంగిళి గారి సునీత హాస్యాన్ని, చిలకమర్తి వారి ప్రహసనాల్ని, కన్యాశుల్కంలో ఉన్న హాస్యాన్ని ఆనందించాలి అంటే సున్నిత స్వభావం కలగాలి, సున్నిత మనస్తత్వం ఉండాలి. దానివల్ల ఏమైందంటే ఇవాళ మంచి హాస్యానికి జంజాల అంటే కుటుంబం అంతా కలిసి చూసి ఆనందించేటువంటి హాస్యాన్ని ముందు ముందు చూడలేకపోవచ్చు. కారణం ఏమిటంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీకు మొత్తం మంది అలవాటు అయింది అనుకోండి, మొత్తం మంది కావాలంటారు. ప్రేక్షకులు ఇప్పుడు మొత్తం మంది కావాలనుకోరు. మనం అలవాటు చేస్తాం, కొద్దిగా అలవాటు చేస్తాం. అందుకే వాళ్ళ మంచి హాస్యం రాలేకపోతుంది. నమస్కారం, బాలమోహన్ దాస్ ఇక్కడ ఉన్నారు. అయ్యా ప్రొఫెసర్, వాట్ ఏ ప్లెజర్. చెప్పండి. మీ పేరు ఇక్కడి నుంచి జంధ్యాల చిరంజీవి దాస్ ని మారుస్తున్నాం మేము. ఎంసీ దాస్ గారు బదులు జేసీ దాస్ గారు కాదు. ఇప్పుడు జంధ్యాల గారు వైస్ ఛాన్సలర్ గారు కాదండి, వైస్ ఛాన్సలర్ గారి బిరుదు ఇస్తే ఇంకేముంది. మీ జూనియర్ ని నేను. మై గైడ్ నా పిహెచ్డి గైడ్ మీరు. చాలా సంతోషం. నైస్ హియరింగ్ యూ. ఆయన జంధ్యాల గారు నిజంగా మందభాగ్యుడే. గుడ్ ఈవినింగ్ అండి. మంద. చెప్పండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయ్యా చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామ్ 5th పెట్టుకుంటారట. ఓన్లీ 1 బ్యాచ్. ఈవినింగ్ 2:30 to 5:30 సార్. ఓకే, రిటర్న్ అయిపోవచ్చు. మనం ఏంటంటే మార్నింగ్ 4th బయలుదేరి 5th మార్నింగ్ వచ్చేస్తే మార్నింగ్ మీరు వాళ్ళ దగ్గర యాక్చువల్లీ టెంపరీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏమి లేవట ప్రస్తుతానికి. అవును సార్. దర్శనం చేసుకొని మధ్యాహ్నం మీరు అన్నట్టు మన వందే భారత్ లో బయలుదేరి మ్యూట్ లో పెట్టండి సార్ మహాశయ. తేజ మ్యూట్ లో పెట్టమ్మా. పెట్టేశాను సార్. ఎవరు? హూ ఇస్ దట్? అదే టెక్నాలజీ తెలియకపోతే పార్టిసిపేట్ చేయకండి. ఎందువల్లంటే వచ్చిన అతిథికి ఎంత ఇన్కన్వీనియన్స్ అండి. మీకు టెక్నాలజీ తెలుసుకుని పార్టిసిపేట్ చేయండి. ఎక్కడో ప్రధానమైనటువంటి భక్తులు వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకొస్తే మీరు మీ ప్రైవేట్ వ్యవహారాలు మాట్లాడితే ఎట్లా అండి? దయవుంచి ప్లీజ్ దయచి సహకరించండి, క్షమించండి, మమ్మల్ని సహకరించండి. సరే, జంధ్యాల గారితో ఒకసారి నేను సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు
జంజాల గారిని అడిగాను, సార్ ఇది బాగా ఆయన ఎవరితో చెప్పినట్టు నేను అన్నాను, సార్ పెళ్ళైన తర్వాత భార్య మాట భర్త వింటాడా, భర్త మాట భార్య వింటుందా అని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా శ్రీనివాస్, పెళ్ళైన ఫస్ట్ 1 year భర్త మాట భార్య వింటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా భార్య మాట భర్త వింటాడు, మిగిలిన జీవితాంతం ఇద్దరు మాట చుట్టుపక్కల వాళ్ళందరూ వింటుంటారని చెప్పాడు ఆయన. సో అట్లాగా ఎంత సమయస్ఫూర్తితో మనం చెప్పలేము. ఆయన అటువంటివి దుబాయ్ వెళ్ళినప్పుడు డిజర్ట్ లో గాని మాటలు గాని, కావ్యం అది ఇవాళ అనేక చలనచిత్రాల్లో ఒక్కొక్క వర్డ్, శంకరాభరణంలో ఆ డైలాగులే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. చాలా తక్కువ డైలాగులు ఉంటాయి సినిమాలు. అలాగా సప్తపదిలో రాసిన, మరొకటి రాసిన ఆపద్ బాంధవుడిలో ఒక నటుడిగా ఆయన ఒకే ఒక సినిమా యాక్ట్ చేశాడు. ఆపద్ బాంధవుడి సినిమాలో మనం రంగస్థలం మీద చూడని జంజాల గారిని ఆ సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఒక నట విశ్వరూపం చూసాం ఆ క్యారెక్టర్ లో, ఆపద్ బాంధవుడిలో. అలాగే ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నాకు చెప్పారు, ఇద్దరు అనే సినిమాకి ఇప్పుడే డబ్బింగ్ చెప్పొస్తున్నారు కరుణానిధి క్యారెక్టర్ కి అన్నారు. ఆ సినిమా చూస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి జంజాల గారు చెప్పిన డబ్బింగ్, ఆ స్పష్టత, ఆయన అభివ్యక్తి, అబ్బబ్బబ్బబ్బా. సో జంజాల అనే వ్యక్తితోటి స్నేహాన్ని పంచుకుని ఆయనతో జీవిత గమనాన్ని చేసినటువంటి వ్యక్తి ఎంసి దాస్ గారి వాళ్ళ ఈ కార్యక్రమానికి రావడము, అలాగే ప్రముఖ సినీ రచయిత చింతపల్లి రమణ గారు, బాలమోహన్ దాస్ గారు, అలాగే మా గంటి ముత్యాలరావు గారు, కవిత కొడాలి గారు, రవీంద్ర భాస్ గారు, తర్వాత మా శివరామకృష్ణ గారు, శ్రీదేవి గారు, వంగా శ్రీనివాస్ గారు, రవికుమార్, తర్వాత తుపాకుల శ్రీనివాస్, అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా రామచంద్రరాజు గారు ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి రేపు జనవరి 3, 4, 5 తారీఖుల్లో అమరావతిలో నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి ముఖ్య సమన్వయకర్తగా పి రామచంద్రరాజు గారు, పెనుమత్స రామచంద్రరాజు గారు, వారు రెడ్ క్రాస్, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీకి వారు ఇప్పుడు ట్రెజరర్ గా ఉన్నారు. అలాగే ట్యాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కి వారు వైస్ చైర్మన్ గా ఉన్నారు. భారతీయ విద్యాభవన్ గుంటూరుకి కార్యదర్శిగా ఉన్నారు. వారు చాలా ఈ రాబోయే తెలుగు మహాసభలు, అంతరాయమా నాకు పెదవులు కలుగుతున్నాయి కానీ మాట వినపడడం లేదు. రాబోయే తెలుగు మహాసభల్లో వాయిస్ వినపడట్లేదండి. శ్రీనివాస్, నీ పెదవులు కలుగుతున్నాయి కానీ మాట వినపడడం లేదు. ట్రావెల్ లో ఉన్నారండి, అందువల్ల అక్కడక్కడ. రామచంద్రరాజు గారు మాట్లాడమని చెప్పండి. ధ్వని వినిపించట్లేదు. రామచంద్రరాజు గారు. నమస్కారం, నేను రామచంద్రరాజు, గుంటూరు నుంచి. ఆయుష్మాన్ భవ, సుఖీ భవ. ఎలా ఉన్నారు గారు? అందరికి ఏం చెప్తానంటే, దాస్ గారు మా గురువులకి గురువు అని చెప్తాను. ఎందుకంటే మీ శిష్యులందరూ, ఇప్పుడు మా వడ్లమాన్ రవి గాని వీళ్ళందరూ కూడా మీ శిష్యులు, మీ స్టూడెంట్లు, వాళ్ళు మా గురువు. నా సంపద శిష్య సంపద అండి. అవునండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రపంచం నలుమూలలో ఉన్నారు శిష్యులు. అదో పెద్ద సంపద. చాలా సంతోషం అండి ఇవాళ. ఎందుకంటే మీ ద్వారా మీ అనుభవాలు, జంజాల గారితో మీ అనుబంధం ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. పెద్దలు బాలమోహన్ దాస్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఏమి లేదు, ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఏంటంటే, మీరు చెప్పిన మీ అనుభవాలు అన్ని వింటే మాకు కూడా ఒక రకమైన అనుభూతి. మేము ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా వారితో ఉన్న అనుబంధంతో ఏంటంటే, ఒక చక్కటి ఆదివారం సాయంకాలం నవ్వుకుంటూ చక్కగా గడిపాము. గజల్ శ్రీనివాస్ గారికి, అలాగే మన ఆంధ్ర సరస్వతి పరిషత్ మొత్తం అందరికి గజల్కు ధన్యవాదాలు చెప్పాలి. అవునండి. మనం అందరికి చెప్పండి, రాజు గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏం లేదు, మనం వచ్చే సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేకంగా మీరు మొన్న అన్నారు,
జంధ్యాల గారి మీద ఒక కార్యక్రమం మనం పోటీలకు నిర్వహించడమే కాకుండా జంధ్యాల గారి పేరు మీద వేదిక మీద ఒక కార్యక్రమం మనం తప్పకుండా చెయ్యాలి. తప్పకుండా సార్. కొన్ని గంటల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి హాస్య వేదికని క్రియేట్ చేసి జంధ్యాల గారికి నీరాజనంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ కార్యక్రమం చేద్దాము. ఎంసీ దాస్ గారిని ఆ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించేలాగా మనం వారిని అభ్యర్థిద్దామని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగూడెం రాజేష్ వందన సమర్పణ చేయమ్మా. రాజేష్ రాజేష్ లైన్ లో లేనట్టున్నారండి. వంగా శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి. జంధ్యాల గారిని వారిలోని హాస్యప్రియత్వాన్ని, హాస్య చతురతని, వారిలో ఉన్న స్నేహ బంధాన్ని, ఆయన నవ్వు ఉన్నంతకాలం ఆయన జీవిస్తూనే ఉంటారు, అది అక్షర సత్యం. అటువంటి వ్యక్తిని గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య వక్తగా శ్రీ ఎంసీ దాస్ గారు, ఆయన తెలుగు వారందరికీ సుపరిచితులు. ఇటీవల మేము సుమధుర కళా పరిషత్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ కీలక భూమిక వహించినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో అన్నగారి అనుమతితో నేను కూడా ఒక జ్ఞాపకాన్ని మీ అందరికీ గుర్తు చేయాలని భావించాను. ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ గారు మాలాంటి చిన్న కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ, నేను గజల్ శ్రీనివాస్ గారి చిన్న తమ్ముడు కేశరాజ్ కృష్ణ, అలాగే పెద్దలు ఇక్కడ దవేజీ గారు, మేమంతా కూడా ఒకసారి హైదరాబాద్ హరిహర కళాభవన్లో జంధ్యాల గారి నేతృత్వంలో జెమినీ టీవీలో జోక్ షో చేసే అవకాశం మాకు శ్రీనివాస్ గారు కల్పించారు. అది జీవితంలో మర్చిపోలేని ఘటన. మంచి హాస్య సన్నివేశాలను మేము కూడా ఆయన ముందు ప్రదర్శించగలిగాం. ఈ అనుభూతిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. హాస్యానికి చిరునామాగా నిలిచిన జంధ్యాల వారిని గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే పాల్గొన్న లబ్ధ ప్రతిష్ఠులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు ఎంసీ దాస్ గారు. దాసోహం సెలవు. ఆయుష్మాన్ భవ. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతంగా రన్ అయింది. నవ్వటానికి కూడా టైం లేని పరిస్థితిలో నవ్వించే విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. చాలా అద్భుతం. మనిషికి నవ్వు ఈ రెండు ఉండాలండి. అవును సార్. నవ్వుకోవడానికి టైం లేదు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో. లవ్ చేసుకోవడానికి టైం లేదు సార్. మూడోది మాత్రం ఉండకూడదు సార్, కొవ్వు. ఈ రెండు లేకపోతే అది పెరుగుతుంది. అందరు కలిసి హాయిగా నవ్వుకోవడానికి టైం దొరకట్లేదు సార్. లవ్ లేకపోతే కొవ్వు పెరుగును. అది మేము లైలా గౌండ్ లో లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టాం సార్. దాంట్లో హాయిగా అసలు ఎంత హాయిగా నవ్వుకునే వాళ్ళం అసలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా నేరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే దాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. Sridevi, what a pleasure listening to your voice. Listening to your sweet voice. Great. చాలా ఇంకా చెప్తే బాగుండు, ఇంకా వింటే బాగుండు అని అనిపించింది. అసలు కళ్ళ ముందు ఆ వ్యక్తి ఉండి మీరు పక్కన కూర్చోబెట్టుకుని మాకు ఇవన్నీ చెప్తున్నారా అనిపించింది. Really, thank you. చాలా అసలు అలాంటి వ్యక్తిని మేము పర్సనల్ గా కలవలేకపోయామా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, we have shown all angles in జంధ్యాల గారు. మా అందరికి తెలిసే సినిమాల దాకానే, పర్సనల్ లైఫ్ తెలియదు కదా. అది మీరు చాలా అదృష్టవంతులు అలాంటి స్నేహితులు ఉండటం. అది మీరు చెప్పే విధానం అది మనసుకి హత్తుకుంటుంది. మాట ఉంది మీ నోట్లో, దేవుడిచ్చిన మాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. థ్యాంక్ యూ. Ghazal madam is now president of Rotary Club of Vijayawada.
తప్పకుండా క్లబ్ కి వెళ్దాం మన ఇద్దరం కలిసి ఒకసారి. రండి సార్, రండి. అలాగే శ్రీనివాస్ గారు ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. అందరికి మరోసారి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముగిసింది అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అతి త్వరలో అయ్యా ఎంసీ దాస్ గారికి ధన్యవాదాలు. బాగుంది. విజయవాడ నుంచి ఆంజనేయరావు. నమస్కారం. Try to arrange such type of Zoom meetings, Srinivas garu, as far as possible. షూర్ అండి. రవీంద్ర భాస్ పేరు వినిపిస్తోంది, కనిపిస్తోంది. ప్రియ శిష్యుడు సార్. నమస్తే సార్. ఆయుష్మాన్ భవ సార్. నమస్తే సార్. చాలా సంతోషం అయ్యా. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కలుద్దాం. బాయ్. రేపు సాయంత్రానికల్లా కానీ ఎల్లుండి మార్నింగ్ కల్లా ఈ పూర్తి వీడియో యూట్యూబ్ లో మీరు అందరూ కూడా చూడవచ్చని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్. ఆంధ్రమేవ జయతే. ఆంధ్రమేవ జయతే.